ఎవ్రీవన్, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్. ఈ రోజు మనం వచ్చేసి ఆర్ఆర్బీ Ntpc కి సంబంధించి గ్రాడ్యుయేట్ లెవెల్ నుండి అనదర్ షిఫ్ట్ కి రిలేటెడ్ గా క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయబోతున్నాం. సో ఇక్కడ ఓవరాల్ గా రీజనింగ్ అలానే ప్యూర్ మ్యాథ్స్ కి రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో ప్రీవియస్ సెషన్స్ లో కూడా చెప్పినట్టే ఇక్కడ కూడా మీకు అవుట్ ఆఫ్ స్కోర్ ఎంత వచ్చింది అనేది కింద మెన్షన్ చేయండి. హియర్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. సో 10 into 24 minus 12 plus 165/33. సో దీనికి ఏం రూల్ అప్లై చేస్తాం? బాడ్మాస్ రూల్. బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ బ్రాకెట్స్ లో ఉన్నదాన్ని సాల్వ్ చేస్తాం. సో ఇక్కడ ఒక బ్రాకెట్స్ ఉంది, దీన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుంది 12. నెక్స్ట్ ఇక్కడ కూడా బ్రాకెట్స్ ఉంది, దీన్ని సాల్వ్ చేస్తే ఏంటి 33 టేబుల్, లేదు అంటే 11 టేబుల్ క్యాన్సలేషన్ చేయొచ్చు, లేదంటే 33 టేబుల్లో ఎగ్జాక్ట్లీ 5 టైమ్స్ పోతుంది. సో 11 3s are 11 1s are 11, 15 5, 15 3 1s are 3 5s are. సో దీని వాల్యూ ఎంత వచ్చింది 5. ముందు ఏమి ఇచ్చాడు 10 into. సో మల్టిప్లికేషన్ ఎడిషన్ లో ప్రిఫరెన్స్ దేనికి ఇస్తాం? మల్టిప్లికేషన్. సో ఫస్ట్ దీన్ని మల్టిప్లై చేస్తే 10 into 12 120, 120 plus 5 125. ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇన్ ఎ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ హైర్ HIRE ఈస్ కోడెడ్ యాజ్ 7539. అలానే INKS ఈస్ కోడెడ్ యాజ్ 2496. సో వాట్ ఈస్ ద డీకోడెడ్ ఫార్మ్ ఆఫ్ ది లెటర్ ఐ అంటున్నాడు. సో రెండిట్లలో కామన్ లెటర్ ఐ. సో ఆ రెండిట్లలో కామన్ డీకోడెడ్ ఫార్మ్ ఏంటి 9. సో ఐకి డీకోడెడ్ ఫార్మ్ ఏమవుతుంది 9. ఆప్షన్ బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, బేస్డ్ ఆన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ 3 of the following 4 are alike. సో ఫైండ్ ది ఆడ్ వన్ అవుట్ అంటున్నాడు. సో నెంబరింగ్ ఇస్తే C7, ఇది C3, Z26, విక్టరీ సింబల్ 22. సో పక్క పక్కనే ఉండే పేస్ మధ్యలో గ్యాప్ ఈజీగా ఉంది కాబట్టి సో ఇక్కడ -4, ఇక్కడ -4 చేశాడు. L12 హైట్ 8. సో ఇది -4. T4 C3, ఇక్కడ -1 లాజిక్ వాడాడు. నెక్స్ట్ C3 Y25. సో ఇది -4 రావాలి అంటే 23 ఏమని రాయొచ్చు +26 రాయొచ్చా, అంటే ఇది 29 అవుతుంది. సో ఇది కూడా -4 లాజిక్ ఉన్నట్టే కదా. సో 22 నుండి 18 అంటే ఏంటి, ఇది -4 ఇచ్చాడు. ఇక లాస్ట్ ఆప్షన్ చెక్ చేస్తే 18 నుండి 14 అంటే ఏంటి, ఇది -4. 11 నుండి 7 అంటే ఏంటి, ఇది -4. అంటే ఎక్సెప్ట్ ఆప్షన్ బి రిమైన్ అన్ని కూడా ఏంటి, వాటి పేర్స్ అనేవి -4 లాజిక్ ఫాలో అవుతున్నాయి. నెక్స్ట్ వన్, స్టడీ ద వెన్ డయాగ్రామ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ అంటున్నాడు. సో ఇక్కడ బార్బర్, సర్జన్, డైటీషియన్ గురించి ఇచ్చాడు. ఫైండ్ ద హౌ మెనీ సర్జన్స్ ఆర్ దేర్ హూ ఆర్ ఆల్సో డైటీషియన్స్ బట్ నాట్ బార్బర్స్ అంటున్నాడు. అంటే సర్జన్స్ డైటీషియన్స్ అయ్యి బార్బర్స్ అవ్వని వాళ్ళు లేదు. ఇండైరెక్ట్ గా క్వశ్చన్స్ ఏమడగొచ్చు, ఇంకా ఓన్లీ సర్జన్స్ అండ్ డైటీషియన్స్. సో క్వశ్చన్ ఇలా కూడా అడగొచ్చు, ఓన్లీ అనే వర్డ్ మెన్షన్ చేస్తాడు. కేవలం సర్జన్లు మరియు డైటీషియన్లు అయ్యే వాళ్ళు ఎంతమంది. క్వశ్చన్ ఇంకొక వేలో చెప్పాలి అని అంటే ఇంకేం అడగొచ్చు, సర్జన్లు డైటీషియన్లు అయ్యి బార్బర్స్ అవ్వని వాళ్ళు అన్నాడు. సో సర్జన్స్ అనేది ఈ రీజన్, డైటీషియన్స్ అనేది ఈ రీజన్. సో ఈ రెండిట్లలో కామన్ ఉన్న రీజన్ ఏంటి, ఇది. ఇక్కడ సర్జన్స్ అండ్ డైటీషియన్స్ అయ్యి ఉండుంటే 9+2 అయ్యేది, సర్జన్స్ అండ్ డైటీషియన్స్ అని అడిగి ఉంటే. బట్ ఇక్కడ ఏమన్నాడు, సర్జన్స్ డైటీషియన్స్ అయ్యి బార్బర్స్ అవ్వద్దు అంటున్నాడు. ఈ 2 అనే వాల్యూ బార్బర్స్ లోపల ఉంది కాబట్టి ఓన్లీ 9 ఇస్ ది ఆన్సర్. సో ఇదే ఆన్సర్. క్వశ్చన్ ఇంకేం అడగొచ్చు, ఓన్లీ సర్జన్స్ అండ్ డైటీషియన్స్ అన్న ఆన్సర్ ఏమవుతుంది 9. సో దట్ ఈస్ ఆప్షన్ సి. మనం వెన్ డయాగ్రామ్స్ కి సంబంధించి మ్యాథ్స్ లో వెన్ డయాగ్రామ్స్ ఎలా అడుగుతా ఉంటాడు, రీజనింగ్ లో వెన్ డయాగ్రామ్స్ ఎలా ఉంటాయి అనే కాన్సెప్ట్ ఆల్రెడీ డిస్కస్ చేశాను. సో హియర్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. మిస్టర్ యూ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ F. సో F అనే పాయింట్ నుండి స్టార్ట్ అయ్యారంట. సో క్వశ్చన్ ఏమి అడిగాడు, హౌ ఫార్ అండ్ టువర్డ్స్ విచ్ డైరెక్షన్ షుడ్ హీ డ్రైవ్ ఇన్ ఆర్డర్ టు రీచ్ పాయింట్ F అగైన్. ఎంత దూరంలో ఉన్నారు, అలానే F అనే పాయింట్కి వెళ్ళాలి అంటే ఆయన ఏ డైరెక్షన్లో వెళ్ళాలి. F అనే పాయింట్ ఏ డైరెక్షన్, F అనేది ఏంటి స్టార్టింగ్ పాయింట్. సో స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళాలంటే ఫైనల్ పాయింట్ నుండి ఏ డైరెక్షన్లో వెళ్ళాలి అని అడుగుతున్నాడు. సో ఒకసారి చూస్తే ఫస్ట్ ఏమి ఇచ్చాడు, వెస్ట్కి ఎన్ని మీటర్స్ వెళ్ళాడు. ఒకసారి జూమ్ చేస్తున్నాను దీన్ని. వెస్ట్కి ఏ డైరెక్షన్, వెస్ట్కి ఎన్ని మీటర్స్ వెళ్ళాడు 2 మీటర్స్. వెస్ట్ నుండి ఏం చేశాడు, లెఫ్ట్కి తిరిగాడు. వెస్ట్ నుండి లెఫ్ట్ అంటే సౌత్ 4 మీటర్స్. సౌత్ నుండి రైట్ అంటే ఏంటి వెస్ట్కి 10 మీటర్స్. వెస్ట్ నుండి లెఫ్ట్ అగైన్ సౌత్ 4 మీటర్స్. సౌత్ నుండి లెఫ్ట్ ఈస్ట్కి 12 మీటర్స్. ఈస్ట్ నుండి లెఫ్ట్ నార్త్కి 2 మీటర్స్. సో ఇంత ట్రావెల్ చేశాడు టు రీచ్ పాయింట్ O. ఇప్పుడు పాయింట్ Oని రీచ్ అయ్యాడు.
సో ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్స్ మీద ఫోకస్ పెడితే ఇక్కడ వెస్ట్ 2 వెస్ట్ 10 రెండు సేమ్ డైరెక్షన్ కాబట్టి యాడ్ చేస్తాం. సో వెస్ట్ 12 అలానే ఈస్ట్ 12 క్యాన్సిల్. నెక్స్ట్ నార్త్ సౌత్ కి సంబంధించి సౌత్ 4 రెండు సౌత్ సేమ్ డైరెక్షన్ కాబట్టి యాడ్ చేస్తున్నాం. సో సౌత్ 8 నార్త్ 2. సో నార్త్ 2 కిలోమీటర్స్ ఉంది. రెండు ఆపోజిట్ డైరెక్షన్స్ కాబట్టి వాల్యూస్ ఏం చేస్తున్నా సబ్ట్రాక్ట్ చేస్తున్నా 6 కిలోమీటర్స్. షార్టెస్ట్ డిస్టెన్స్ 6 కిలోమీటర్స్. అయితే ఆప్షన్స్ ప్రకారం సొల్యూషన్ ఈజీనే. అక్కడ ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ అన్నా ఫ్రమ్ ఎండింగ్ పాయింట్ అన్నా మనకి డైరెక్షన్ ఏం రావాలి, నార్త్ సౌత్లు మిగిలినాయి కాబట్టి నార్త్ కానీ సౌత్ కానీ రావాలి. సో 6 కిలోమీటర్స్ నార్త్ ఒకే ఆప్షన్ ఉంది కాబట్టి ఆప్షన్ సి. అలా కాకుండా ఇక్కడ కనుక సౌత్ ఇచ్చుంటే మాత్రం కేర్ఫుల్గా ఆన్సర్ అనేది సాల్వ్ చేయాలి. ఏం చేస్తాం, ఇక్కడ సెకండ్ క్వశ్చన్ ఏం చెప్పుకున్నాం, మనం యాప్లో డిస్కస్ చేసాం. 1 2 3 క్వశ్చన్స్ లైన్గా ఉంటాయి, వాటిలో ఏవైనా 2 అడగొచ్చు అనేసి. ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ అనేది సెకండ్ క్వశ్చన్ మనం చెప్పుకుంది. మొదటి స్థానం నుండి అని అడిగితే దీంట్లో హైయెస్ట్ వాల్యూ 8 కున్న డైరెక్షన్ ఏం తీసుకుంటాం, సౌత్ తీసుకుంటాం. బట్ ఇక్కడ అడిగింది దానికి రివర్స్ లో అడిగాడు. ఫ్రమ్ ఫైనల్ పాయింట్ అన్నప్పుడు ఏంటి, ఎగ్జాక్ట్లీ దీనికి ఆపోజిట్ డైరెక్షన్, సౌత్ మిగిలితే నార్త్ తీసుకుంటామని చెప్పుకున్నాం. సో అది 6 కిలోమీటర్స్ నార్త్ ఇస్ ది ఆన్సర్. Next one, what will come in place of question mark in the following if plus and minus are interchanged? So plus లో minus, minus లో plus రాయమంటున్నాడు. అలానే multiplication and division are interchanged. సో ఇక్కడ 48 division place లో multiplication, minus place లో plus, 168 multiplication place లో division, plus లో minus. సో బాడ్ మాస్ రూల్ ప్రకారం ఇక్కడ రూల్ అప్లై చేసేది ఏంటి, బాడ్ మాస్. సో బాడ్ మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ డివిజన్ లో ఉన్నదాన్ని సాల్వ్ చేస్తాం. సో 3 1s 3 5s 15 3 6. సో ఇదేమవుతుంది 56. యూనిట్ డిజిట్ లాజిక్ వెళ్ళకుండా చేశాడు, అన్ని ఆప్షన్లో యూనిట్ డిజిట్స్ 1 ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ మల్టిప్లికేషన్. సో 48 ఇంటూ 14. సో 8 4s 32, 4 4s 16 plus 3 19, 1 into 8 8 4. సో 2 7 6. సో 672. సో 672 ప్లస్ 56 మైనస్ 47. సో ఇవి రెండు యాడ్ చేసి దీన్ని సబ్ట్రాక్ట్ చేయొచ్చు, లేదు అంటే ఇవి రెండు సబ్ట్రాక్ట్ చేయొచ్చు. అడిషన్ సబ్ట్రాక్షన్ లో ప్రిఫరెన్స్ దేనికి ఇచ్చినా సొల్యూషన్ ఈజీగా వస్తుంది. సో 56 మైనస్ 47 అంటే ఏంటి, 9. సో 672 ప్లస్ 9 9 10 11 681. ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్స్ బిలో ఈజ్ ఈక్వలెంట్ టు 216x cube plus 343y cube plus 756x square y plus 882xy square. అయితే ఒకటి ఇక్కడ ఏంటి అంటే మనం యాప్లో చెప్పుకున్నాం సింప్లిఫికేషన్ టాపిక్లో a ప్లస్ బి హోల్ క్యూబ్ a మైనస్ బి హోల్ క్యూబ్ ఆ ఫార్ములాస్ ఇంపార్టెంట్ అని చెప్పాము. ఆ ఫార్ములా ఫార్మేట్లో వెళ్ళొచ్చు. అక్కడ a ప్లస్ బి హోల్ క్యూబ్ ఇచ్చాడు, దాన్ని ఎక్స్పాండ్ చేసి సాల్వ్ చేయొచ్చు. బట్ ఇక్కడ x అండ్ y అనే వేరియబుల్స్ కనిపిస్తున్నాయి కదా, వేరియబుల్స్ కనిపిస్తే మీకు ఏం చెప్పాను, వాల్యూస్ అజంప్షన్ చేయమన్నాను. ఒక ప్రాసెస్ ఏంటి, a ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా యూజ్ చేస్తా అంటారా, చేయొచ్చు. అట్లీస్ట్ ఆ ఫార్ములా రావడం కూడా ఇంపార్టెంటే కదా. a క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ a ప్లస్ బి. అదే a మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటి, a క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3ab ఇంటూ a మైనస్ బి. ఈ ఫార్ములాస్ రావడం కూడా ఇంపార్టెంటే. బట్ ఇక్కడ x అండ్ y అనే వేరియబుల్స్ ఇచ్చాడు అంటే వాల్యూ సబ్స్టిట్యూట్ చేయొచ్చా, మరి ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ x ఈక్వల్స్ టు 1 y ఈక్వల్స్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తా అన్నారే అనుకోండి. ఆప్షన్స్ లో ఇక్కడ చూడండి, ఇది 1 ఇది 1 అయితే 8 ప్లస్ 7 15 క్యూబ్ అయింది. ఇదేమవుతుంది 7 ప్లస్ 6 13 క్యూబ్ అవుతుంది. ఇది 7 ప్లస్ 6 13 క్యూబ్ అవుతుంది. ఇది 10 ప్లస్ 6 16 క్యూబ్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ దీన్ని సాల్వ్ చేస్తున్నప్పుడు ఆప్షన్ మనకు ఆన్సర్ 13 క్యూబ్ వాల్యూ వచ్చింది అనుకోండి, మరి ఏ 13ని చూజ్ చేస్తాం, చూజ్ చేయలేం కదా. నెక్స్ట్ x ఈక్వల్స్ టు 0 y ఈక్వల్స్ టు 1 అనుకున్నాం. అప్పుడు ఏమవుతుంది చూడండి, అప్పుడు ఇదేమవుతుంది 7y హోల్ క్యూబ్. x 0 అయింది కాబట్టి అంటే ఇది 343y క్యూబ్. ఇది వచ్చేసరికి ఏంటి, x 0 కాబట్టి ఇది 6y హోల్ క్యూబ్. 6y హోల్ క్యూబ్ అంటే ఏంటి 216y క్యూబ్. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఏంటి, ఇది 0 అయితే 7y హోల్ క్యూబ్. అప్పుడు ఇది 343 హోల్ క్యూబ్. రెండు ఆప్షన్లో 343 క్యూబ్ y క్యూబ్ వస్తున్నాయి. సో అది కాదు. లేదు x ఈక్వల్స్ టు 0 కాకుండా x1 y0 అనుకుంటామంటే ఇక్కడ చూస్తే ఈ వైలన్నీ 0లు అయిపోతే ఇదేమవుతుంది 8x హోల్ క్యూబ్ అంటే 512x క్యూబ్. నెక్స్ట్ ఇది 343x క్యూబ్. ఇది 216x క్యూబ్. ఇది కూడా 216x క్యూబ్ అవుతుంది. రెండు సేమ్ వస్తాయి అప్పుడు కూడా. మరి ఆన్సర్ 216x క్యూబ్ అయితే దేన్ని చూజ్ చేస్తాం కదా. మరి ఇక్కడ సబ్స్టిట్యూషన్ రావట్లేదా అంటే వస్తుంది. ఒక్కొక్క
ఇంకొకసారి x ఈక్వల్స్ టు 0 ఒకసారి సబ్స్టిట్యూట్ చేస్తాం, చేస్తే y వాల్యూ ఏమొచ్చింది దాన్ని కన్సిడర్ చేస్తాం. మళ్ళీ ఇంకొకసారి y ఈక్వల్స్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తాం, x వాల్యూ ఏమొచ్చింది. అయితే ఇక్కడ వాల్యూస్ చాలా ఈజీగా ఇచ్చాడు చెప్పాలి అంటే, ఇక్కడ డైరెక్ట్ క్యాలిక్యులేషనే చేయొచ్చు. చూసినా సరే ఇది 8 క్యూబ్ అంటే ఏంటి 512 ఇవ్వాలా, మరి ఇక్కడ 512 ఇచ్చాడా, నో. సో ఈ ఆప్షన్ డైరెక్ట్ ఎలిమినేట్ అవుతుందా. నెక్స్ట్ 7x క్యూబ్ అంటే ఏంటి 343x క్యూబ్ ఇవ్వాలి, బట్ ఇక్కడ 343y క్యూబ్ ఇచ్చాడు, మరి ఇది ఎలిమినేట్ అవుతుందా. నెక్స్ట్ ఇక్కడ 6x క్యూబ్ అంటే 6 క్యూబ్ అంటే 216 x క్యూబ్ ఇవ్వాలి, ఎస్ ఇక్కడ ఇచ్చాడు. నెక్స్ట్ ఇది 6x క్యూబ్ అంటే 216 x క్యూబ్, మరి రెండు ఆప్షన్లలో y టర్మ్ మీద ఫోకస్ పెడదాం, సొల్యూషన్ వస్తుంది. అప్పుడు 7y హోల్ క్యూబ్, a క్యూబ్ ప్లస్ b క్యూబ్ అయితే రాయాలి కదా. 7y హోల్ క్యూబ్, 7 క్యూబ్ అంటే ఏంటి 343y క్యూబ్, ఇక్కడికి వచ్చేసరికి 10y హోల్ క్యూబ్ అంటే ఏంటి 1000y క్యూబ్, మరి 216 343 ఉన్న ఆప్షన్ ఏముంది అంటే ఆప్షన్ సి, డైరెక్ట్ ఇదే ఆన్సర్ అవుతుంది. లేదు ఇది క్యాలిక్యులేషన్ చేయకుండా ఇంకొక ప్రాసెస్ ఏం చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ x ఈక్వల్స్ టు 0 పెట్టాం అనుకోండి, ఆప్షన్స్ లో ఇదేమొస్తుంది 343y క్యూబా, నెక్స్ట్ ఇది 216y క్యూబా, 6 క్యూబ్ అంటే ఏంటి 216, ఇది 343y క్యూబా, ఇది వచ్చేసరికి 1000y క్యూబా. మరి y క్యూబ్ కోఎఫిషియంట్ మనకి ఏమి ఇచ్చాడు, ఇక్కడ y క్యూబ్ కోఎఫిషియంట్ 343 ఇచ్చాడు, మరి రెండు ఆప్షన్లు ఉన్నాయి, మిగిలిన రెండు ఎలిమినేట్ అయిపోతాయా. ఇప్పుడు y ఈక్వల్స్ టు 0 పెడుతున్నా, ఇక మిగిలినవి రెండు ఆప్షన్, ఈ రెండు ఆప్షన్లలో ఫస్ట్ x ఈక్వల్స్ టు 0 పెడితే ఈ వాల్యూస్ వచ్చినాయి, ఇప్పుడు y ఈక్వల్స్ టు 0 పెడుతున్నా, ఇప్పుడు y 0 అయితే ఇది 0 అవుతుంది, ఇది 0 అవుతుంది, అప్పుడు ఇదేం మిగులుద్ది 8x హోల్ క్యూబ్ అంటే 512x క్యూబ్, అప్పుడు ఇదేమవుతుంది 216x క్యూబ్. మనకి 512 ఇచ్చాడా 216 ఇచ్చాడా, 216 ఇచ్చాడు. సో ఆప్షన్ ఏంటి, ఆప్షన్ సి. ఒకటి ఫార్ములా రాకున్నా సరే, ఫార్ములా వస్తే ఓకే, ఫార్ములా రావాల్సిందే. అయితే ఆ ఫార్ములా కూడా మనకి ఎగ్జామ్లో a క్యూబ్ ప్లస్ b క్యూబ్, a క్యూబ్ మైనస్ b క్యూబ్ ఫార్ములా అడుగుతున్నాడు ఎక్కువ అని చెప్పుకున్నాము. దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనే పాయింట్ కూడా నేను 2-3 సార్లు రిపీట్ చేశాను కూడా. అయితే ఇక్కడ ఫార్ములా రాకున్నా సరే జస్ట్ ఒకసారి x ఈక్వల్స్ టు 0 పెడతాం, ఒక 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అవుతాయి. నెక్స్ట్ y ఈక్వల్స్ టు 0 పెడతాం, ఇక మిగిలింది ఏదో ఒక ఆప్షన్ చెక్ చేస్తాం, కంపేర్ చేస్తాం, x క్యూబ్ y క్యూబ్ కోఎఫిషియంట్స్ ఏమి ఇచ్చాడు ఏమొచ్చినాయి కంపేర్ చేసి సొల్యూషన్ అనేది రాస్తాం. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, రెఫర్ టు ద ఫాలోయింగ్ నెంబర్ అండ్ సింబల్ సిరీస్ అంటున్నాడు. హౌ మెనీ సచ్ నెంబర్స్ ఆర్ దేర్, ఈచ్ ఆఫ్ విచ్ ఈస్ ఇమ్మీడియట్లీ ప్రిసీడెడ్ బై ఎ సింబల్ అండ్ ఆల్సో ఇమ్మీడియట్లీ ఫాలోడ్ బై ఎ సింబల్ అంటున్నాడు. అంకెకి ముందు చిహ్నం అలానే వెనక చిహ్నం వచ్చే విధంగా ఎన్ని అంకెలు ఉన్నాయి అని అడిగాడు. హౌ మెనీ సచ్ నెంబర్స్ ఆర్ దేర్, ఈచ్ ఆఫ్ విచ్ ఈస్ ఇమ్మీడియట్లీ ప్రిసీడెడ్ బై ఎ సింబల్, నెంబర్కి ముందు సింబల్ రావాలంట, అండ్ ఆల్సో ఇమ్మీడియట్లీ ఫాలోడ్ బై ఎ సింబల్. సో సింబల్ నెంబర్ సింబల్ ఎక్కడున్నాయి అనేది చెక్ చేస్తాం. సో ఇక్కడ సింబల్ నెంబర్ ఉంది బట్ సింబల్ లేదు, ఇక్కడ సింబల్ ఉంది, నెంబర్ సింబల్ లేదు, సింబల్ ఉంది కానీ నెంబర్ సింబల్ లేదు, నెంబర్ సింబల్ ఇక్కడ ఉంది, సింబల్ నెంబర్ ఇక్కడ లేదు. సో ఓన్లీ ఒకటి మాత్రమే ఫామ్ అవుతుంది, ఆప్షన్ బి. సో ఏదైతే మనకు ఒక ప్యాటర్న్ ఇచ్చాడో ఆ ప్యాటర్న్ ఫాలో అవుతుంది ఏంటి, ఆప్షన్ ఒకటే ఫాలో అవుతుంది కాబట్టి ఆప్షన్ బి. నెక్స్ట్ వన్, CK17 is related to EG29. The same way KM12 is related to MI24. What is the decoded form of PQ16 అంటున్నాడు. సో ఇక్కడ జస్ట్ నెంబర్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తేనే సొల్యూషన్ అనేది వస్తుంది, ఎందుకంటే ఆప్షన్స్ అన్నింటిలో డిఫరెంట్ నెంబర్స్ ఇచ్చాడు కాబట్టి. సో 17 నుండి 29 అంటే +12, మరి ఇక్కడ +12 చేస్తే అప్పుడు ఇది కూడా +12 ఏనా. సో 16 + 12 ఎంత 28, ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, MN and XY are two parallel lines. MN మరియు XY లు రెండు సమాంతర రేఖలంట. There is a line BK which intersects these two lines at B and K respectively. MN ఇదొక parallel line, అలానే XY ఇవి రెండు parallel lines అన్నాడు. ఈ parallel lines ని ఇంకొక లైన్ BK అనే లైన్ ఇంటర్సెక్ట్ చేస్తుందంట. BK అనే లైన్ ఇంటర్సెక్ట్ చేస్తుందంట ఎక్కడ, B అనే పాయింట్ దగ్గర, K అనే పాయింట్ దగ్గర ఖండిస్తుంది. BK అనే ఒక రేఖ MN అలానే XY అనే రేఖలని B మరియు K ల వద్ద రెస్పెక్టివ్లీ అంటే వరుసగా ఖండిస్తుంది అన్నాడు. NBK, సో NBK ఈ యాంగిల్ ఎంత 78 డిగ్రీస్ ఇచ్చాడు. నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు, YKB ఈ యాంగిల్ అడిగాడు మనకి. YKB అంటే ఏంటి, K దగ్గర యాంగిల్, మరి ఇదేమవుతుంది
ఏంటిది జామెట్రీలో చెప్పుకున్నాం. ఈ రెండింటి సమ్ 180 డిగ్రీసా? ఇలా ఆరో పెడితే మీకు ఈజీ గుర్తుంటుంది అనేసి నేను ఈ సింబల్ పెట్టాను. ఈ రెండింటి సమ్ 180, ఈ రెండింటి సమ్ 180, ఈ రెండింటి సమ్ 180, ఈ రెండింటి సమ్ 180 డిగ్రీసా? ఇవేంటి రెండు కూడా అంతర కోణాలు. ఒకే వైపు ఉన్న అంతర కోణాల మొత్తం ఏమవుతుంది 180 డిగ్రీస్. అదే ఈ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్, ఈ యాంగిల్ ఇవి రెండు ఆల్టర్నేట్, ఇవేమవుతాయి ఈక్వల్ అవుతాయి. బట్ ఇవి తిరియక రేఖ, ఇదేమవుతుంది ట్రాన్స్వర్సల్ లైన్. ఈ ట్రాన్స్వర్సల్ లైన్ కి ఒకే సైడ్ ఉన్న ఇంటీరియర్ యాంగిల్ సమ్ గానీ ఎక్స్టీరియర్ యాంగిల్ సమ్ గానీ 180 డిగ్రీస్. ఇది 78 అయింది అంటే ఇదేమవుతుంది 180 మైనస్ 78, దట్ ఈస్ 102 డిగ్రీస్. ఆప్షన్ బి. నెక్స్ట్ వన్, ABCD ఈజ్ ఎ క్వాడ్రిలాటరల్. చతుర్భుజం, చతురస్రం కాదు, ఇది క్వాడ్రిలాటరల్. చతుర్భుజం అనేది ఇచ్చాడు. ABCD అనేది ఒక చతుర్భుజం అంట. AB ఈజ్ ప్యారలల్ టు CD. ABCD కి ప్యారలల్ గా ఉంది. E and F are mid points of diagonals AC and BD respectively. E మరియు F అనేవి మధ్య బిందువులు అంట. వేటికి అంటే AC అనే కర్ణానికి BD అనే కర్ణానికి E మరియు F లు వరుసగా మధ్య బిందువులు. అంటే E అనేది AC మీద మధ్య బిందువు, F అనేది BD మీద మధ్య బిందువు. AB ఇచ్చాడు 14 సెంటీమీటర్స్, BC 73 సెంటీమీటర్స్, DC 90 సెంటీమీటర్స్, AD 22 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఫైండ్ ద లెంత్ ఆఫ్ EF అంటున్నాడు. సో ఒకసారి పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఇద్దాం. ABCD, A B C D. AB is parallel to CD అన్నాడు. ఇవి రెండు ప్యారలల్ లైన్స్ అంటున్నాడు. నెక్స్ట్ ఏమంటున్నాడు, AC PD డయాగ్నల్స్ ఏవైతే ఉన్నాయో ఈ డయాగ్నల్స్ మీద మిడ్ పాయింట్స్ ఏంటివి E. సో AC మీద E అనేది మిడ్ పాయింట్, PD మీద F అనేది మిడ్ పాయింట్. ఇదెంత, ఈ డిస్టెన్స్ ఎంత అని అడిగాడు. సో ఒకసారి చూస్తే ఇది 14 సెంటీమీటర్స్ ఇచ్చాడు, BC వచ్చేసి 73 సెంటీమీటర్స్ ఇచ్చాడు, CD 90 సెంటీమీటర్స్ ఇచ్చాడు, AD 22 సెంటీమీటర్స్ ఇచ్చాడు. అయితే ఈ మోడల్ నుండి మనకి 2 క్వశ్చన్స్ అడిగే పాసిబిలిటీ ఉంది. ఒకటి ఏంటి అంటే ADకి అలానే BCకి మధ్య బిందువు అనేది పెట్టి, అంటే ఇక్కడ ఒక మధ్య బిందువు ఇక్కడ ఒక మధ్య బిందువు పెట్టి ఈ రెండు రేఖలతో, ఈ రెండు బిందువులతో ఒక రేఖ ఏర్పడుతుంది కదా, దాని లెంత్ ఎంత, దాని పొడవు ఎంత అని అడగొచ్చు. ఇక్కడ మనల్ని అడిగింది ఇది. ఫస్ట్ ఈ లెంత్ ఎట్లా అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో అక్కడ మనకి E and F అనేవి ఎక్కడ ఉన్నాయి అంటే డయాగ్నల్స్ మీద మిడ్ పాయింట్స్. సో డయాగ్నల్స్ కి మిడ్ పాయింట్స్ ఇచ్చాడు. ఆ మిడ్ పాయింట్స్ ని కనెక్ట్ చేసుకుంటూ ఒక లైన్ ఫామ్ అయింది. సో ఈ లైన్ లెంత్ ఎంత అన్నాడు అంటే, సో దీని ఫార్ములా ఏంటి అంటే మాడ్యులస్ ఈ EF కావాలి అంటే దీనికి ప్యారలల్ గా ఈ 2 లైన్స్ ఉన్నాయి కదా, ఈ 2 లైన్స్ డిఫరెన్స్ అంటే ఈ లెన్స్ డిఫరెన్స్ తీసుకుంటాం. సో మాడ్యులస్ AB మైనస్ CD ఏదైనా తీసుకోవచ్చు. మాడ్యులస్ అంటే ఏమవుతుంది, వాల్యూ నెగిటివ్ వస్తే పాజిటివ్ అవుద్ది కదా. సో 90 మైనస్ 14 రాసిన, 14 మైనస్ 90 రాసిన, మాడ్యులస్ లో ఉంది అంటే ఆల్వేస్ పాజిటివ్ వాల్యూ అవుతుంది. సో ఈ వాల్యూ అనేది ఏమవుతుంది అంటే దీనికి రెండు ప్యారలల్ లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ రెండింటి డిఫరెన్స్ లో సగం ఉంటుంది. సో మాడ్యులస్ AB అంటే 14 మైనస్ 90/2. సో 90 మైనస్ 14 ఎంత 76. మైనస్ వచ్చినా సరే మాడ్యులస్ అంటే పాజిటివ్ వాల్యూ వస్తుంది. సో 2 3s 2 8s. సో 38 సెంటీమీటర్స్. సో దాని లెంత్ EF లెంత్ ఎంత 38 సెంటీమీటర్స్. అయితే దీంతో పాటు ఈ మోడల్ ఇచ్చాడు అంటే దీంతో పాటు మనం నెక్స్ట్ ఎక్స్పెక్ట్ చేసే ఇంకొకటి ఇంకా ఎక్స్టెండ్ చేసి అడగాలి అంటే ఏమడుగుతాడు అంటే, ఇప్పుడు మిడ్ పాయింట్స్ వేటికి ఇస్తున్నాడు అంటే ADకి BCకి. సో వీటికి మిడ్ పాయింట్స్ ఇచ్చాడు. ఈ మిడ్ పాయింట్స్ ఒక లైన్ అనేది ఫామ్ అవుతుంది కదా, ఈ లైన్ లెంత్ అడిగాడు. ఈ లైన్ లెంత్ ఏమవుతుంది అంటే ఇది దీనికన్నా పెద్దగా ఉండాలి కదా. సో ఈ లైన్ లెంత్ ఏమవుద్ది అంటే ఈ రెండింటి సమ్ బై 2. ఈ లైన్ లెంత్ ఏం చేసాం, ఈ రెండింటి డిఫరెన్స్ బై 2. సేమ్ ప్యారలల్ లైన్స్ ఏవి కనిపిస్తున్నాయో ఆ ప్యారలల్ లైన్స్ డిఫరెన్స్ బై 2. మరి దీని లెంత్ అడిగాడు అంటే అవే 2 ప్యారలల్ లైన్స్ సమ్ బై 2. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ AD మీద P అనేది మధ్య బిందువు, BC మీద Q అనేది మధ్య బిందువు. PQ లెంత్ ఎంత అన్నాడు. PQ లెంత్ ఎంత అంటే సో దీనికి ప్యారలల్ లైన్స్ ఇవి రెండు, వాటి సమ్ మాడ్యులస్ 90 ప్లస్ 14/2. సో అది మన సొల్యూషన్ అవుతుంది. సో దీన్ని మించి ఇక్కడ అడగడానికి మనకి వేరే క్వశ్చన్స్ కి స్కోప్ లేదు. నెక్స్ట్ వన్, MN OP QR and X are sitting around a circular table facing the center. సో మొత్తం 7 మెంబర్స్ ఉన్నారు, సెంటర్ వైపు కూర్చొని ఉన్నారంట. ఓన్లీ 4 people sit between Q and R when counted from right of Q. సో Q కి R కి మధ్యలో కేవలం 4 మాత్రమే ఉన్నారు. Q నుండి కుడివైపు నుండి చూస్తే Q sits third to the left of X. సో X కి మూడో ఎడం వైపున Q ఉన్నారంట. P sits third to the left of M. M కి మూడో ఎడం వైపున P ఉన్నారు.
n ఈజ్ అన్ ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ r అండ్ x. n వచ్చేసి r కి x కి ఇద్దరికి నైబర్ అంటే r కి x కి మధ్యలో ఉన్నారు అనేసి. సో హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ o అండ్ n వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ది రైట్ ఆఫ్ o. o కి కుడివైపు నుండి చూసినప్పుడు o కి n కి మధ్యలో ఎంతమంది ఉన్నారు అంటున్నాడు. సో ఇక చూస్తే మొత్తం ఎంతమంది 7 మెంబర్స్. 7 మెంబర్స్ ని ప్లేస్ చేయమంటున్నాడు. దే ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్ ది సెంటర్. సో ఓన్లీ 4 పీపుల్ సిట్ బిట్వీన్ q అండ్ r అంటున్నాడు. q కి r కి మధ్యలో కేవలం 4 మాత్రమే ఉన్నారు వెన్ కౌంటెడ్ ఫ్రమ్ రైట్ ఆఫ్ q. సో q ఇక్కడ వస్తే ఏమొస్తున్నారు, q కి రైట్ సైడ్ 4 ప్లేసెస్ గ్యాప్ ఉండాలి అన్నాడు. 1 2 3 4 r ఇక్కడ వస్తున్నారు. సో రైట్ నుండి చూస్తే 4 మెంబర్స్ మధ్యలో ఉండాలన్నాడు కాబట్టి. నెక్స్ట్ q సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ x. x కి మూడో ఎడమ వైపున q ఉండాలి అంటే q కి x ఎలా ఉండాలి, మూడో కుడి వైపున. సో ఫస్ట్ సెకండ్ థర్డ్. సో x ఇక్కడ ప్లే చేస్తాం, ఫస్ట్ సెకండ్ థర్డ్ లెఫ్ట్ లో q ఉన్నారు. నెక్స్ట్ p సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ m. m కి మూడో ఎడమ వైపున p ఉండాలి అన్నాడు. ఇంకా m ని p ని ప్లేస్ చేయలేదు కాబట్టి కాసేపు ఆ ఇన్ఫర్మేషన్ ఆపేస్తే n ఈజ్ అన్ ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ r అండ్ x. r కి x కి ఇద్దరికి ఇమ్మీడియట్ నైబర్ అంటే n వచ్చేసి r కి n కి మధ్యలో ఉంటున్నారా. నెక్స్ట్ ఇప్పుడు p సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ m. 3 పొజిషన్స్ మిగిలినాయి. దాంట్లో m ని ఎక్కడ ప్లేస్ చేస్తాం, p ని ఎక్కడ ప్లేస్ చేస్తాం అంటే ఇక్కడ m ని ప్లేస్ చేయడానికి ఉందా అంటే లేదు. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఆల్రెడీ ఒక పొజిషన్ అక్కడ ఆల్రెడీ r ఉన్నారు. m ని ఇక్కడ పెడితే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఆల్రెడీ x ఉన్నారు. సో ఇక m డెఫినెట్ గా ఇక్కడ ప్లేస్ చేస్తాం. ఫస్ట్ సెకండ్ థర్డ్ పొజిషన్ లో p ఉండాలి. సో ఇక మిగిలిపోయిన పర్సన్ ఎవరు, o. హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ o అండ్ n వెన్ కౌంటెడ్ ఫ్రమ్ రైట్ ఆఫ్ o. o కి కుడివైపు నుండి వెళ్ళినప్పుడు o కి n కి మధ్యలో ఎంతమంది ఉన్నారు అంటే ఇద్దరు. ఆప్షన్ డి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, GQCN ఈస్ రిలేటెడ్ టు LNHK. సో GQCN అనేది దేనికి రిలేట్ అవుతుంది, LNHK కి రిలేట్ అయితే ఏమడిగాడు, AEWB ఈస్ రిలేటెడ్ టు అంటున్నాడు. సో లెటర్స్ కి నెంబరింగ్ ఇస్తే G7 Q17 C3 November 14 Children's Day, L12 November 14 Children's Day, height 8 Kings 11 Punjab. సో ఫస్ట్ బేసిక్ వెరిఫికేషన్ ఏం చెక్ చేస్తాం, స్ట్రైట్ లాజిక్. సో 7 నుండి 12 ప్లస్ 5, 17 నుండి 14 మైనస్ 3, 3 నుండి 8 ప్లస్ 5, 14 నుండి 11 మైనస్ 3. సో ఇక్కడ స్ట్రైట్ లాజికే ఫాలో అయ్యాడు, ప్రాపర్గా ఉంది. ఆ లాజిక్ ఏంటి, ప్లస్ 5 మైనస్ 3 ప్లస్ 5 మైనస్ 3. సో ఇక్కడ ఫస్ట్ లెటర్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు మనం. 1 ప్లస్ 5 ఎంత, 6. 6 అంటే ఏంటి, ఫిక్స్ 6. ఎఫ్తో 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో 5 మైనస్ 3 ఎంత, 2. 2 అంటే ఏంటి, B2. సో FBతో ఉన్న ఆప్షన్స్ ఏంటి, ఆప్షన్ డి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, వాట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ అంటున్నాడు. 222, 194, 166, 138, 110, 82. We need to find the next number of the series. సో ఇక్కడ సిరీస్ స్టార్ట్ అవ్వడం 3 డిజిట్ తో స్టార్ట్ అయింది, ఎండ్ అవ్వడం 2 డిజిట్ తో ఎండ్ అయింది. సో అందుకని సిరీస్ చాలా స్లోగా డిక్రీజ్ అవుతుంది, ఎందుకంటే ఆ 3 డిజిట్ నెంబర్ కూడా చాలా చిన్నది కదా. సో స్లోగా డిక్రీజ్ అయింది అంటే దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తాం, డిఫరెన్స్ లాజిక్. సో ఇక్కడ నుండి ఇక్కడికి డిఫరెన్స్ చూస్తే ఇక్కడ ఒక 22 6 28 డిఫరెన్స్ అనేది ఉంది. ఇక్కడ నుండి ఇక్కడికి 14 మైనస్ 6 8, ఇక్కడ 28 గ్యాప్ ఉంది. ఇక్కడ నుండి ఇక్కడికి సేమ్ 28 గ్యాప్, ఇక్కడ 28, ఇక్కడ 28. సో ఓవరాల్ గా త్రూ అవుట్ ది సిరీస్ 28 గ్యాప్ ని ఫాలో అవుతున్నాడు. సో 82 మైనస్ 28, సో 12 మైనస్ 8 4, 7 minus 2 5. So 54 is the answer. Option D. Next one. Select the set in which the numbers are related in the same way అంటున్నాడు. సో ఇక్కడ మనకి 2 సెట్స్ ఇచ్చాడు. ఆ 2 సెట్స్ ఏ క్రైటీరియా ఫాలో అవుతున్నాయో సేమ్ అదే ప్యాటర్న్ ఫాలో అయ్యే సెట్స్ ఏంటి అన్నాడు. సో ఇచ్చిన 2 సెట్స్ చూస్తే 19 354 7, ఇంకొకటి ఏంటి 9 73 8. సో సెట్స్ కి రిలేటెడ్ క్వశ్చన్స్ అంటేనే మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది. ఫస్ట్ ఏంటి, డిఫరెన్స్ లాజిక్. ఇక్కడ నుండి ఇక్కడికి డిఫరెన్స్ చూడండి, ఎంత గ్యాప్ ఉంది చూడండి, ఆల్మోస్ట్ 300s లో ఉంది. మరి ఈ గ్యాప్ అదే 300 లో ఉందా, లేదు కదా. సో అందుకని డిఫరెన్స్ లాజిక్ వర్కౌట్ అవ్వట్లే. మరి డిఫరెన్స్ లాజిక్ రానప్పుడు నెక్స్ట్ కాన్సన్ట్రేట్ చేసేది ఏంటి, హైయెస్ట్ వాల్యూ లాజిక్. ఈ మూడింట్లో హైయెస్ట్ వాల్యూ ఇక్కడ ఉంది, ఈ మూడింట్లో కూడా హైయెస్ట్ వాల్యూ ఇక్కడ ఉంది. అంటే ఇక్కడ హైయెస్ట్ వాల్యూ లాజిక్ ఫాలో అవుతున్నాడు. మరి హైయెస్ట్ వాల్యూ రావాలి అంటే రిమైనింగ్ 2 స్మాలెస్ట్ వాల్యూస్ కి ఎలాంటి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అప్లై చేస్తాం, ఒకటి అడిషన్, మల్టిప్లికేషన్, స్క్వేర్, క్యూబ్. వీటిని మించి వెళ్ళడానికి ఏం ఉండదు. సో ఆ పెద్ద వాల్యూ రావాలి అంటే మిగిలిన 2 చిన్న వాల్యూస్ కి మనం చేయగలిగేవి, ఒకటి అడిషన్ చేస్తాం, మల్టిప్లికేషన్, స్క్వేర్, క్యూబ్. ఏం లాజిక్ ఇచ్చాడో చూస్తే
రెండింటిని యాడ్ చేస్తే ఏమవుతుంది, ఇది పెద్దగా ఉంది కాబట్టి దీని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ఇవి రెండు యాడ్ చేస్తే ఎంత, 9 + 8 17. మరి 17 మల్టిపుల్ ఏమైనా ఇచ్చాడా, లేదు. నెక్స్ట్ మల్టిప్లై చేస్తే ఎంత, 9 8 72. 72కి ఏం చేశాడు, 1 యాడ్ చేశాడు అనుకుందాం. మరి ఇప్పుడు 19 × 7 అంటే ఏమవుతుంది, 19 × 10 అంటే 190. ఇక్కడ 190 కన్నా చిన్న వాల్యూ వస్తుంది. మరి +1 చేస్తే 354 వస్తుందా, రాదు. ఇక్కడ ఆ కండిషన్ సాటిస్ఫై అవ్వట్లే, మల్టిప్లికేషన్ రావట్లే. నెక్స్ట్ ఏం చేస్తాం, స్క్వేర్. సో 9² ఎంత, 81. మరి 81 నుండి ఇప్పుడు చూడండి ఐడియా వస్తుంది. 81 నుండి 73కి గ్యాప్ ఎంత ఉంది అంటే 8. అంటే ఆ 8 ఏంటి, సెకండ్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేశాడా. అసలు ఇక్కడనే మీకు క్లారిటీ వస్తుంది. 19 నుండి 354 అంటే 2 డిజిట్ నుండి 3 డిజిట్ అంటే కాన్సన్ట్రేషన్ ఎక్కడికి వెళ్ళాలి, స్క్వేర్ మీదకి వెళ్ళాల్సిందే. మనం ఈ మోడల్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ చేసాం కాబట్టి నేను ఇన్ని పాయింట్స్ కూడా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అడిషన్ మల్టిప్లికేషన్ కాకుండా డైరెక్ట్ స్క్వేర్ గుర్తొస్తుంది. ఎందుకు అంటే ఈ వాల్యూ అనేది 19² కి నియరెస్ట్ కనిపిస్తుంది చూడండి. అందుకే ఇక్కడ 2 డిజిట్ వాల్యూ ఇచ్చాడు, ఈజీగా గుర్తుపట్టగలుగుతాం అనేసి. 19² ఎంత, 361. మరి 361కి ఇక్కడ 354కి గ్యాప్ ఎంత, 7. మరి ఆ 7 ఎక్కడి నుండి సబ్ట్రాక్ట్ చేశాడంటే థర్డ్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేశాడు. అంటే ఫస్ట్ నెంబర్ని స్క్వేర్ చేసి థర్డ్ నెంబర్ని యాడ్ చేస్తే సెకండ్ నెంబర్ వస్తుంది. సో ఇప్పుడు ఆ లాజిక్ ఫాలో అవుతున్న ఆప్షన్ చెక్ చేస్తాం. సో ఇక్కడ ఫస్ట్ నెంబర్ స్క్వేర్ అంటే 39². 39² లో వాల్యూ మొత్తం ఏం చేయాల్సిన అవసరం లేదు, యూనిట్ డిజిట్ చెక్ చేద్దాం. 9² అంటే ఏంటి, 81. 81లో యూనిట్ డిజిట్ 1. సో నెక్స్ట్ -10 సబ్ట్రాక్ట్ చేస్తే 1 - 0 అంటే 1. అంటే 1 - 0 యూనిట్ డిజిట్ ఏమొస్తుంది, 1 వస్తుంది. బట్ ఇక్కడ యూనిట్ డిజిట్ అనేది 0 ఇచ్చాడు కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ ఆప్షన్ బికి వెళ్తే 28² ఏంటి, 8² యూనిట్ డిజిట్ 64. 64లో యూనిట్ డిజిట్ ఏంటి, 4. -5 అంటే థర్డ్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కదా. సో ఇక్కడ ప్లస్ కాదు మైనస్, సబ్ట్రాక్ట్ చేసాం కదా. సో థర్డ్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. సబ్ట్రాక్ట్ చేస్తే ఏంటి, 4 - 5 నాట్ పాసిబుల్. సో 14 - 5 9. అంటే యూనిట్ డిజిట్ 9 రావాలి, బట్ ఇక్కడ 8 ఇచ్చాడు. సో ఇది కూడా కాదు. నెక్స్ట్ 22². 22² యూనిట్ డిజిట్ ఏంటి, 2² అంటే 4. నెక్స్ట్ దాంట్లో నుండి థర్డ్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం, 2. సబ్ట్రాక్ట్ చేస్తే ఏంటి, 2. సో యూనిట్ డిజిట్ 2 రావాలి, బట్ ఇక్కడ 1 వచ్చింది. ఇది కూడా కాదు. అంటే డెఫినెట్ ఆన్సర్ ఇదే. చూడండి 3² ఎంత, 9. దానికి ఏం చేయాలి, ఈ 19ని సబ్ట్రాక్ట్ చేయాలి, థర్డ్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయాలా. సో 9 - 19 ఎంత, రెండు ఆపోజిట్ సైన్స్ కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తాం. హైయెస్ట్ వాల్యూకి ఉన్న సైన్ మైనస్ కాబట్టి -10. ఆప్షన్ డి ఇస్ ది ఆన్సర్. ఇక్కడ మనకి వాల్యూస్లో చిన్న వాల్యూస్ ఎక్కడ ఉన్నాయి అనేది ఫస్ట్ ఎత్తుక్కోవాలి. యాక్చువల్గా నేను ఇక్కడ ఆప్షన్ త్రూ వెళ్ళాను, ఆప్షన్ ఏబిసిడి వెళ్ళాను, డైరెక్ట్ ఎందుకు వెళ్ళలేదు డి అనే ఆప్షన్కి అని అంటే మీరు డైరెక్ట్ ఎందుకు చూజ్ చేసుకున్నారు అని అంటారు. కాబట్టి సో మీరు ఇప్పటి నుండి చూజ్ చేసుకోవాల్సింది, మనం యాప్లో కూడా చెప్పుకున్నాం, వాల్యూస్ మనకు 39² పెద్దగా వస్తుంది, 28² పెద్దగా వస్తుంది, 22 3 ఇవి చిన్న చిన్నవి కదా. సో ఫస్ట్ 322 క్యాలిక్యులేషన్ చేస్తాం. అవి సాటిస్ఫై అవ్వకపోతే నెక్స్ట్ ఇక పెద్ద నెంబర్లోకి వెళ్తాం. సో క్యాలిక్యులేషన్ ఎప్పుడు కూడా మనం ఆప్షన్స్ మీద ఫోకస్ పెట్టి చిన్న చిన్న వాల్యూస్ ఇచ్చాడా వాటిని క్యాలిక్యులేట్ చేస్తే ఆప్షన్స్ ఈజీగా ఎలిమినేట్ అయిపోతాయి కదా, అలా సాల్వ్ చేయాలి. Coming to next question. In this question, a group of numbers is coded by using letters and symbols as per the table given below and conditions which follow అంటున్నాడు. సో ఫస్ట్ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి అనేది చూద్దాం. 71628. సో 71628 కోడ్ ఏంటి అన్నాడు. ఇక్కడ 3 కండిషన్స్ ఇచ్చాడు. ఫస్ట్ అండ్ సెకండ్ డిజిట్స్ ఈవెన్ నెంబర్సా, ఇక్కడ ఫస్ట్ సెకండ్ ఈవెన్ డిజిట్సా, కాదు కదా, ఆడ్ డిజిట్స్. సో అందుకని ఫస్ట్ కండిషన్ ఫాలో అవ్వట్లే. అయితే అప్పుడు ఏం చేయమంటున్నాడు, బోత్ ఆర్ టు బి కోడెడ్ యాజ్ ఏ. ఇక్కడ 2 ప్లేస్లలో ఏ పెట్టమన్నాడు. ఇఫ్ ఫస్ట్ అండ్ లాస్ట్ డిజిట్స్ ఆర్ ఆడ్. సో ఫస్ట్ది లాస్ట్ది రెండు ఆడ్ అయినాయా, అవ్వలేదు. ఫస్ట్ నెంబర్ ఒకటి ఆడ్, లాస్ట్ నెంబర్ ఈవెనే కదా. సో సెకండ్ కండిషన్ కూడా సాటిస్ఫై అవ్వట్లే. ఒకవేళ అయితే ఏమంటున్నాడు, both are to be coded as the code for the first digit. ఫస్ట్ డిజిట్ కోడ్ ఏంటి, ఇక్కడ 7 కి కోడ్ ఏంటి, Z ఉంది కదా. సో ఇక్కడ Z, లాస్ట్ లో కూడా Z వస్తుంది ఎప్పుడు, ఇక్కడ 8 ప్లేస్ లో ఏదైనా ఆడ్ డిజిట్ ఉన్నట్లయితే. నెక్స్ట్ కండిషన్ ఏంటి, థర్డ్ అండ్ ఫోర్త్ డిజిట్స్ ఆర్ ఈవెన్. సో ఇక్కడ థర్డ్ డిజిట్ ఫోర్త్ డిజిట్ ఇవి రెండు కూడా ఏంటి, సరి సంఖ్యలు. సో ఇక్కడ థర్డ్ కండిషన్ సాటిస్ఫై అయింది. దేర్ కోడ్స్ ఆర్ టు బి ఇంటర్చేంజ్డ్. అంటే 2 కోడ్ 6 కి 6 కోడ్ 2 కి రాస్తున్నాము. సో ఇప్పుడు 2 కోడ్ ఏంటి, స్టార్. సో స్టార్ అనేది ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ 6 కోడ్ ఏంటి, టీ అనేది ఇక్కడ వస్తుంది. సో స్టార్ టీతో ఉన్న ఆప్షన్ అనేది చూజ్ చేస్తాం. సో ఇక్కడ స్టార్ ఉంది, అంటే థర్డ్ ఫోర్త్ లెటర్సే కదా మనం చూసేది. ఇక్కడ టీ ఉంది, ఇక్కడ టీ స్టార్ ఉంది, బట్ ఇక్కడ స్టార్ టీ ఉన్న ఆప్షన్ ఒకటి ఉంది కాబట్టి ఆప్షన్ సి. అదే స్టార్ టీతో 2-3 ఆప్షన్లు ఉన్నాయి అంటే
నెక్స్ట్ లెటర్స్ 7 కోడ్ ఏంటి, 1 కోడ్ ఏంటి, 8 కోడ్ ఏంటి, వాటి కోడ్స్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి, అవేం చేంజెస్ అవ్వవు కదా, అవి చెక్ చేసి ఆప్షన్ అనేది చూస్ చేస్తాం. నెక్స్ట్ వన్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ A plus B మీన్స్ A is sister of B. A plus B అంటే A వచ్చేసి B కి సిస్టర్ అంట, A minus B అంటే A వచ్చేసి B కి బ్రదర్, A into B అంటే A వచ్చేసి B కి వైఫ్, A divided by B అంటే A వచ్చేసి B కి ఫాదర్. సో ఇక్కడ ఏం అడిగాడు, హౌ ఈస్ M రిలేటెడ్ టు Q అంటున్నాడు, Q కి M ఏమవుతున్నారు అని అడిగాడు. సో ఇక్కడ డివిజన్ అంటే ఏంటి, ఫాదర్. నెక్స్ట్ ప్లస్ అంటే ఏంటి, సిస్టర్. నెక్స్ట్ మైనస్ అంటే ఏంటి, బ్రదర్. దెన్ మల్టిప్లికేషన్ అంటే ఏంటి, వైఫ్. అంటే క్యూ వాళ్ళ ఫాదర్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ వైఫ్ ఎవరు, ఎం. సో క్యూ వాళ్ళ ఫాదర్ వాళ్ళ సిస్టర్ అంటే ఏమవుతుంది, ఆంట్ వాళ్ళ బ్రదర్ అంటే ఎవరు, ఫాదర్ అయి ఉండొచ్చు, లేదు అని అంటే బాబాయ్ అని పిలుస్తాం, బాబాయ్ పెద్దనాన్న అలా కూడా అయి ఉండొచ్చు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రిలేషన్ ఫాదర్ అనుకుంటే ఫాదర్ వాళ్ళ వైఫ్ ఏమవుతుంది, మదర్. సో మదర్ ఇచ్చాడా ఆంట్ ఇచ్చాడా అంటే ఇక్కడ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు కన్ఫ్యూజ్ అవ్వకుండా. సో ఫాదర్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ వైఫ్. సో ఇంకా ఆప్షన్ ని రిఫ్లెక్ట్ చేసే ఆప్షన్ ఏంటి అనేది చూద్దాం. సో ఫాదర్స్ ఏమిచ్చాడు, ఫాదర్స్, సిస్టర్స్, బ్రదర్స్, వైఫ్. సో ఈ ఆప్షన్ ని రిఫ్లెక్ట్ చేసే ఆప్షన్ చెక్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఫాదర్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ వైఫ్ అంటున్నాడు. అయ్యే ఛాన్స్ ఉంది కదా, ఎందుకు, ఫాదర్ వాళ్ళ సిస్టర్, ఇప్పుడు నా ఫాదర్ ఉన్నారు, నా ఫాదర్ వాళ్ళ సిస్టర్ అంటే ఏంటి, అత్త వాళ్ళ బ్రదర్ అంటే ఏమవుతారు, అత్తకి బ్రదర్ అంటే నా ఫాదర్ అయి ఉండొచ్చు, లేదు అని అంటే నా బాబాయ్ కానీ పెద్దనాన్న కానీ అయి ఉండొచ్చు, రైట్. అంటే ఇప్పుడు ఈ పర్సన్ బాబాయ్ కానీ పెద్దనాన్న కానీ అంటే ఆయన నా ఫాదర్ కి బ్రదరే అవుతారు కదా. సో నా ఫాదర్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ వైఫ్, ఆ రిలేషన్ కూడా ఫామ్ అవుతుంది కదా. సో ఆప్షన్ ఏని ఇంకా డైరెక్ట్ ఆప్షన్ ఇచ్చాడు, మిగతావి చెక్ చేసిన మదర్ వాళ్ళ బ్రదర్, అసలు మదర్ గురించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఇక్కడ కూడా మదర్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ వైఫ్ అంటున్నాడు, ఇది కూడా కాదు. మిగిలింది ఇక ఫాదర్స్ బ్రదర్స్, ఇక్కడ రెండు రిలేషన్లు చూస్తే ఫాదర్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ వైఫ్ ఇచ్చాడు, ఫాదర్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ డాటర్ ఇచ్చాడు. సో అకార్డింగ్ టు ది ఆన్సర్ ఫాదర్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ బ్రదర్ అంటే ఫాదర్ కి బ్రదర్, సో ఫాదర్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ వైఫ్ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లెటర్ క్లస్టర్ షుడ్ రిప్లేస్ హ్యాష్ అండ్ పర్సెంటైల్ అంటున్నాడు. సో ఫస్ట్ హ్యాష్ ప్లేస్ లో KRJ పెడితే KRJ అనేది IPJ కి రిలేట్ అయితే NUO అనేది NSM కి రిలేట్ అవుతుందా అంటే అసలు ఇక్కడ నెంబర్ ఇవ్వకుండానే చెప్పొచ్చు. ఎలా అంటే ఇక్కడ లాస్ట్ లెటర్ J ఉంటే దానికి డీకోడెడ్ లెటర్ కూడా J వచ్చింది, మరి ఇక్కడ లాస్ట్ లెటర్ O ఉంటే దీనికి డీకోడెడ్ లెటర్ కూడా O రావాలి, బట్ ఇక్కడ M ఇచ్చాడు కాబట్టి ఈ ఆప్షన్ మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ లెటర్స్, సెకండ్ లెటర్ చూస్తే KRL ఈజ్ రిలేటెడ్ టు IPJ అయితే NUO అంటున్నాడు. సో నెంబరింగ్ ఇస్తే కింగ్స్ 11 పంజాబ్ I9, సో -2 సో అప్పుడు 14 - 2 12. సో ఇక్కడ 14 - 2 అంటే ఏంటి, 12 అంటే ఏంటి, L12, బట్ ఇక్కడ ఫస్ట్ లెటర్ N ఇచ్చాడు కాబట్టి ఇది సాటిస్ఫై అవ్వట్లే. నెక్స్ట్ దాంట్లో కూడా సేమ్ అదే KRL ఇచ్చాడు, KRL అనేది NRM కి రిలేట్ అవుతుంది అన్నాడు, బట్ ఇక్కడ 14 - 2 ఫస్ట్ లెటర్ L రావాలి, సో ఇక్కడ ఫస్ట్ లెటర్ N వచ్చింది కాబట్టి ఇది కూడా ఎలిమినేట్ అయిపోయిందా. సో ఇక్కడ డెఫినెట్ గా ఇదేనా ఆన్సర్. చూడండి KRL ప్లేస్ చేస్తే ఇది L, ఫస్ట్ లెటర్ L సాటిస్ఫై అయింది. R18 నుండి 16 అంటే -2, సో ఇక్కడ కూడా -2 చేస్తాం. అసలు ఇక మనం అది యాక్చువల్గా ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఉన్న 4 ఆప్షన్లలో 3 ఆప్షన్లు రాంగ్ అయినాయి అంటే మిగిలిందే కదా మన ఆన్సర్. నేను మీకు అర్థం అవ్వడానికి ఒకసారి క్రాస్ చెక్ చేస్తున్నాను. 21 - 2 19, దట్ ఈస్ S19. నెక్స్ట్ L అంటే 12, J10 -2, సో 15 - 2 13, 13th ఆల్ఫాబెట్ ఏంటి, M. సో ఆప్షన్ D ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, ఫైండ్ ద సింప్లిఫైడ్ వాల్యూ ఆఫ్ 19 power 19 into 7 power 9 into 35 power 7 by 19 power 18 into 7 power 8 into 35 power 6. ఎలా ఉంది, థర్డ్స్ అండ్ ఇండిసెస్ లో డిస్కస్ చేసాం. 19 power 19 by 19 power 8 18, దీని వాల్యూ ఏమవుతుంది, బేసెస్ సేమ్ ఉన్నాయి, A power M by A power N ఫార్మేట్ లో ఉంది, బేసెస్ సేమ్ ఉన్నాయి, డివిజన్ సింబల్ ఉంది, సో పవర్స్ నేమ్ చేస్తాం, సబ్ట్రాక్ట్ చేస్తాం. ఆర్ఎల్స్ ఇంకా ఫార్ములా బేస్డ్ కూడా కాకుండా చెప్పాలంటే 19 power 9 అంటే 19 ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేస్తాం, 19 టైమ్స్. 19 power 18 అంటే 19 ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేస్తాం, 18 టైమ్స్. అంటే ఇక్కడ 18 టైమ్స్, ఇక్కడ 18 టైమ్స్ క్యాన్సిల్ అయితే ఇంకొకసారి మిగులుతుందా. సో దాన్నే ఇక ఫార్ములా ఫార్మేట్ లో రాయాలి అంటే 19 power
19 మైనస్ 18 దట్ ఈస్ 19. సో దీని వాల్యూ ఎంత 19. సేమ్ ఇక్కడ కూడా ఎలా ఉన్నాయి చూడండి, బేస్ సేమ్ ఉంది, డివిజన్ సింబల్ ఉంది, పవర్స్ ని సబ్ట్రాక్ట్ చేస్తాం. సో 9 మైనస్ 8 1 అంటే ఇది 7 పవర్ 1. నెక్స్ట్ సేమ్ ఇది కూడా 35 పవర్ 7 బై 35 పవర్ 6 అంటే బేసెస్ సేమ్ ఉన్నాయి, డివిజన్ సింబల్ ఉంది. సో పవర్స్ ని సబ్ట్రాక్ట్ చేస్తాం. 7 మైనస్ 6 1. సో ఇది ఈ ప్రోడక్ట్ మనల్ని అడిగాడు. అయితే ఆప్షన్స్ ప్రకారం యూనిట్ డిజిట్ లాజిక్ కి వెళ్ళొచ్చు. యూనిట్ డిజిట్స్ అన్ని డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి. సో 9 7s are 63. 63 లో యూనిట్ డిజిట్ 3 ఇంటూ ఇక్కడ యూనిట్ డిజిట్ 5. సో 3 5s are ఎంత 15. సో యూనిట్ డిజిట్ 5 ఉన్న ఆప్షన్ ఏంటి? ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, ABCDE and F live on 6 different floors of a same building. సో మొత్తం 6 ఫ్లోర్స్ లో ఉన్నారంట. C lives on a floor that is a prime number. సో C వచ్చేసి ప్రైమ్ నెంబర్, ప్రధాన సంఖ్య గల ఫ్లోర్ లో ఉన్నారంట. The product on which C and B live is 8. సో CB లో నివసించే ఏవైతే అంతస్తులు ఉన్నాయో ఆ రెండింటి యొక్క లబ్ధం 8 అంట. సో లెట్స్ సీ ఫస్ట్ వాళ్ళ పొజిషన్స్ అనేవి మనం ప్లేస్ చేద్దాం. ఎన్ని ఫ్లోర్స్ ఇచ్చాడు? 6 ఫ్లోర్స్ ఇచ్చాడు. 6 5 4 3 2 1. సో దాంట్లో ఎవరి గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు? సి గురించి ఏమంటున్నాడు? సి లీవ్స్ ఆన్ ప్రైమ్ నెంబర్ ఫ్లోర్. సో ప్రైమ్ నెంబర్ అంటే ఇక్కడ మనకున్న ప్రైమ్ నెంబర్స్ ఏంటి చెప్పండి? 2 3 5. ఇవి 3 ప్రైమ్ నెంబర్స్. మనకిచ్చిన 6 ఫ్లోర్స్ లో సి 2 సెకండ్ ఫ్లోర్ కానీ థర్డ్ ఫ్లోర్ కానీ ఫిఫ్త్ ఫ్లోర్ కానీ ఉండాలి. మన నెక్స్ట్ ఏమన్నాడంటే సి అండ్ బి ప్రోడక్ట్ వచ్చేసి 8 అవ్వాలంట. సిబి ఏవైతే ఫ్లోర్స్ లో ఉంటున్నాయో ఆ రెండింటి ప్రోడక్ట్ 8 అవ్వాలి అంటే ఇక్కడ ఉండే ప్రైమ్ నెంబర్స్ లో ఏ ప్రైమ్ నెంబర్ 8 మల్టిపుల్? ఇక్కడ ఉండే ప్రైమ్ నెంబర్స్ లో ఏ ప్రైమ్ నెంబర్ మల్టిపుల్ 8? 2 అనే ప్రైమ్ నెంబర్ మల్టిపులే కదా 8. లేదు మీరు ప్లేస్ చేస్తారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 ప్లేస్ చేసాం. 3 ఇంటూ ఇక్కడ ఒక నెంబర్ ని మల్టిప్లై చేస్తే 8 అవ్వాలి. మరి ఏ ఇంటీజర్ తో మల్టిప్లై చేస్తాం? ఏ ఫ్లోర్ తో మల్టిప్లై చేస్తాం? వస్తుందా? రావట్లేదు. 5 ఒకవేళ సి అనేది 5th ఫ్లోర్ తీసుకుంటే 5 ని ఏ ఇంటీజర్ తో మల్టిప్లై చేస్తే 8 వస్తుంది? రావట్లేదు కదా. సో ఇక సి డెఫినెట్ గా ఎక్కడ ప్లేస్ చేస్తాం? 2. సో సి 2 అయింది అంటే బి ఏమవుతుంది? 4. ఎందుకు? 2 4s are 8. సో ఈ ఇన్ఫర్మేషన్ క్లియర్ గా ఉంది. సో సి వచ్చేసి సెకండ్ ఫ్లోర్, అలానే బి వచ్చేసి 4th ఫ్లోర్. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? ఈ లీవ్స్ ఇమ్మీడియట్లీ అబోవ్ ఎఫ్. సో ఈ వచ్చేసి ఎఫ్ పైన ఉండాలి ఇమ్మీడియట్ గా. అంటే ఎఫ్ఏలు ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు ఉండాలి అనేసేనా మీనింగ్? మరి ఎఫ్ఏలు ఒకరి తర్వాత ఒకరు ఉండే ఆప్షన్ ఏముంది? ఎఫ్ఈ. నెక్స్ట్ ద సమ్ ఆఫ్ ఫ్లోర్స్ ఆన్ విచ్ బి అండ్ డి లీవ్ ఇస్ 7. సో బిడిలు ఇద్దరు లీవ్ చేసే ఫ్లోర్ సమ్ అనేది 7 అంట. అంటే ఏమవుతుంది? బి అనే ఫ్లోర్ ని ఆల్రెడీ ప్లేస్ చేసాం. బి ఫ్లోర్ నెంబర్ ఎంత? 4. అప్పుడు డి ఫ్లోర్ నెంబర్ ఏమవుతుంది? 3. ఎందుకు? 4 + 3 7 అవ్వాలి. సో ఇక మిగిలిన ఫ్లోర్ ఏంటి? ఏ. హౌ మెనీ పీపుల్ లివ్ బిట్వీన్ ఏ అండ్ డి అంటున్నాడు. ఏకి డికి మధ్యలో ఎంతమంది ఉన్నారు? ఓన్లీ 1 person. ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ ద మోడ్ ఆఫ్ ఏ డేటా సెట్ ఎక్సీడ్స్ ఇట్స్ మీన్ బై 17.7. సో ఒక్కసారి తెలుగులో ఇన్ఫర్మేషన్ రాస్తున్నాను. బహుళకం విలువ అంక మధ్యమం కన్నా 17.7 ఎక్కువ ఉందంట. బహుళకం యొక్క విలువ అంక మధ్యమం కన్నా 17.7 ఎక్కువ ఉన్నా దెన్ ద మోడ్ ఎక్సీడ్స్ మీడియన్ బై. సో అయితే బహుళకం విలువ మధ్యగతానికన్నా ఎంత ఎక్కువ? మధ్యగతం కన్నా ఎంత ఎక్కువ? ఇది మన క్వశ్చన్. ఎంత ఎక్కువ ఉంది అని అడుగుతున్నాడు. అంటే బహుళకానికి మధ్యగతానికి మధ్యలో డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమని. సో ఎక్సీడ్ అవుతుంది. ఇక్కడ ఏమి ఇచ్చాడు? మోడ్ ఎక్సీడ్స్ ఇట్స్ మీన్ బై 17.7 అంటే మోడ్ కి అలానే మీన్ కి మధ్యలో డిఫరెన్స్ ఏనా 17.7. సో మోడ్ ఎక్కువ ఉందంట. ఎంత ఎక్కువ ఉంది అంటే 17.7 ఎక్కువ ఉంది. ఎక్సీడ్ అవుతుంది అంటే ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత? 17.7. నెక్స్ట్ అయితే ఏమడుగుతున్నాడు? మోడ్ ఎక్సీడ్స్ ఇట్ మీడియన్ బై అంటున్నాడు. అంటే మోడ్ అనేది మీడియన్ కన్నా ఎంత ఎక్కువ ఉంది అంటే మోడ్ మైనస్ మీడియన్. ఇదే కదా మనల్ని అడుగుతున్న వాల్యూ. దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మోడ్ కి మీడియన్ కి మధ్యలో డిఫరెన్స్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మరి మీన్, మీడియన్, మోడ్ వీటన్నింటికి సంబంధించిన ఫార్ములా ఏంటి? మోడ్ ఈక్వల్స్ టు 3 times ఆఫ్ మీడియన్ మైనస్ 2 times ఆఫ్ మీన్. మనల్ని ఇక్కడ అడిగింది మోడ్ కి మీడియన్ కి రిలేషన్ కాబట్టి ఇక్కడ మనకి
మీకు ఎక్స్ట్రా మీన్ కనిపిస్తుంది. ఇప్పుడు ఆ మీన్ ప్లేస్ లో ఏం రాయొచ్చు చూడండి, ఈ మైనస్ మీన్ ఎటు వస్తే ప్లస్ మీనా, సో మోడ్ ఈ ప్లస్ 17.7 ఇటు వస్తే మైనస్ 17.7, సో మైనస్ మీన్ ఇటు వస్తే ప్లస్ మీన్. అంటే ఇప్పుడు ఈ మీన్ ప్లేస్ లో మోడ్ మైనస్ 17 రాస్తే మనకు కావాల్సిన సొల్యూషన్ అనేది వస్తుంది కదా. సో ఇప్పుడు ఇక్కడ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మోడ్ ఈక్వల్స్ టు 3 టైమ్స్ ఆఫ్ మీడియన్ మైనస్ 2 టైమ్స్ ఆఫ్ మీన్. మీన్ అంటే ఎంత, మోడ్ మైనస్ 17.7 ఇచ్చిన వాల్యూ ప్రకారం మోడ్ మైనస్ 17.7. సో అప్పుడు ఏమవుతుంది, మోడ్ ఈక్వల్స్ టు 3 టైమ్స్ ఆఫ్ మీడియన్ మైనస్ 2 టైమ్స్ ఆఫ్ మోడ్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 17.7 ని డబల్ చేస్తే ఏమొస్తుంది, 17 ని డబల్ చేస్తే 34, 7.7 ని డబల్ చేస్తే 1.4, అంటే ఇదేంటి 35.4. సో ఇప్పుడు మనకు కావాల్సింది మోడ్ కి అలానే మీడియన్ కి డిఫరెన్స్. సో ఇక్కడ మైనస్ 2 టైమ్స్ ఆఫ్ మోడ్ ఉంది, ఇటు వస్తే ఏమవుతుంది ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ మోడా, సో మోడ్ ప్లస్ ఇక్కడ 2 టైమ్స్ ఆఫ్ మోడ్ అంటే ఏమవుతుంది 3 టైమ్స్ ఆఫ్ మోడ్. సో ఇక్కడ 3 టైమ్స్ ఆఫ్ మీడియన్ ఇటు వస్తే ఏమవుతుంది మైనస్ 3 టైమ్స్ ఆఫ్ మీడియన్, దాని వాల్యూ ఎంత 35.4. సో ఇక్కడ ఏం కామన్ తీయొచ్చు, 3 కామన్ తీస్తే మోడ్ మైనస్ మీడియన్ ఈక్వల్స్ టు 35.4. సో ఇదే కదా మనకు కావాల్సిన వాల్యూ, దీన్నే ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో 3 టేబుల్ క్యాన్సిలేషన్, 3 1s are 3, 3 1s are 3, లెఫ్ట్ ఓవర్ 2 24, 3 8s are 24. సో 11.8 ఆప్షన్ డి ఇస్ ది ఆన్సర్. సో మొత్తం ప్రీవియస్ గా కూడా మనకి మీన్ మోడ్ మీడియన్ మోడ్ కి రిలేటెడ్ గా క్వశ్చన్ అడిగాడు, కాకపోతే అక్కడ డైరెక్ట్ మీన్ మీడియన్ ఇచ్చేసి మోడ్ అడగడం, మోడ్ మీడియన్ ఇచ్చేసి మీన్ అడగడం అలా అడిగాడు. బట్ కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఈ వాల్యూ ఒక వాల్యూ ఇంకా వాల్యూనే ఎక్సీడ్ అవుతుంది అంటే ఎంత ఎక్సీడ్ అవుతుంది, ఎక్సీడ్ అవడం అంటే ఏంటి, ఎక్కువ ఉంది అంటే ఆ రెండింటి మధ్యలో డిఫరెన్సే కదా మనకు అక్కడ ఇచ్చే వాల్యూ. నెక్స్ట్ వన్, how many such numbers are there, each of which is immediately preceded by a number and also immediately followed by a symbol అంటున్నాడు. అలాంటి అంకెలు ఎన్ని ఉన్నాయి, ఎలాంటి అంకెలు అంటే అంకెకి ముందు అంకె అలానే అంకె తర్వాత సింబల్ చిహ్నం రావాలి అంటున్నాడు. సో హౌ మెనీ సచ్ నెంబర్స్ ఆర్ దే, సో నెంబర్ కి ముందు ప్రిసీడెడ్ బై ఎ నెంబర్, నెంబర్ కి ముందు నెంబర్ తర్వాత ఏముండాలి సింబల్ ఉండాలి. సో అలాంటివి ఎన్ని ఉన్నాయి అన్నాడు. సో నెంబర్ సింబల్, సో ఇక్కడ చూస్తే నెంబర్ సింబల్ ఇక్కడ ఉంది, నెక్స్ట్ నెంబర్ సింబల్ ఇక్కడ ఉంది. సో 2 కేసెస్ ఉన్నాయి. సో ఆప్షన్ డి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, ఎ ladder ఈజ్ లీనింగ్ అగైన్స్ట్ ఎ వాల్. సో ఒక నిచ్చెన అనేది వాల్ గోడ పైన ఉందంట, సచ్ దట్ ఇట్ మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ 60 degrees విత్ గ్రౌండ్. సో భూమితో ఇది ఎంత 60 డిగ్రీల కోణాన్ని చేస్తుందంట. సో ఇది ఒక వాల్, నిచ్చెన అనేది ఎలా ఉంటుంది ఇలానే కదా వాల్ కి. సో ఈ నిచ్చెన అనేది ఏం చేస్తుంది అంటే గ్రౌండ్ తో 60 degrees యాంగిల్ అనేది ఫార్మ్ చేస్తుంది. నెక్స్ట్ ఏం ఇచ్చాడు, ఇఫ్ ద లెంత్ ఆఫ్ ఎ ల్యాడర్, సో ఇది ల్యాడర్ కదా, ఇది నిచ్చెన యొక్క లెంత్ ఇచ్చాడు, పొడవు ఎంత అంటే 10 meters ఇచ్చాడు. హౌ ఫార్ ఈస్ ద ఫుట్ ఆఫ్ ఎ ల్యాడర్ ఫ్రమ్ ది వాల్. సో ఇది గోడ కదా, గోడ నుండి నిచ్చెన యొక్క అడుగు భాగానికి మధ్య దూరం ఎంత అంటున్నాడు. ఇది గోడ, ఈ గోడకి నిచ్చెన అడుగు భాగం ఇది, ఈ రెండింటి మధ్య దూరం ఎంత అన్నాడు. సో దీన్ని నేను ఎక్స్ అనుకుంటున్నాను. ఈ ఏబిసి అనే ట్రయాంగిల్లో సి దగ్గర యాంగిల్ 60 degrees ఇచ్చాడు. మరి ఈ 60 degrees తో కంపేర్ చేస్తే హైపోటెన్యూస్ ఇచ్చాడు, ఇదే కదా హైపోటెన్యూస్. ఇక్కడ ఫార్మ్ అయ్యే యాంగిల్ 90 degrees, 90కి ఆపోజిట్ లో ఉండేది హైపోటెన్యూస్. కర్ణం ఇచ్చాడు, మనల్ని ఏమడుగుతున్నాడు, అడ్జసెంట్ సైడ్ అడుగుతున్నాడు, ఆసన్న భుజం అడుగుతున్నాడు. మరి ఆసన్న భుజానికి కర్ణానికి మధ్యలో సంబంధం ఉండే ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఏంటి అంటే కాస్. సో ఇప్పుడు కాస్ 60 degrees ఈక్వల్స్ టు కాస్ 60కి అడ్జసెంట్ ఏమవుతుంది సైడ్ బీసీ, అలానే హైపోటెన్యూస్ ఏంటి ఏసీ. మరి కాస్ 60 వాల్యూ ఎంత 1/2 ఈక్వల్స్ టు బీసీ అంటే మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏసీ అంటే ఎంత 10, 2 1s are 2 5s are, అప్పుడు బీసీ వాల్యూ ఎంత 5 centimeters, అంటే ఈ బీసీ డిస్టెన్స్ ఎంత 5 meters. ఆప్షన్ సి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, వాట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ అంటున్నాడు. సో 302, 300, 296, 290, 282. we need to find the next number of the series. ఇక్కడ సిరీస్ స్టార్ట్ అవ్వడం 3 digit తో స్టార్ట్ అయింది, ఎండ్ అవ్వడం 3 digit తో ఎండ్ అయింది, కాబట్టి సిరీస్ అనేది స్లోగా డిక్రీజ్ అయింది. అంటే డిఫరెన్స్ లాజిక్ మీద ఫోకస్ పెడతాం. సో ఇక్కడ నుండి ఇక్కడికి డిఫరెన్స్ 2, ఇక్కడ నుండి ఇక్కడికి డిఫరెన్స్ 4, ఇక్కడ 6, ఇక్కడ 8. సో ఇక నెక్స్ట్ డిఫరెన్స్ ఏమవుతుంది 10. సో 272. ఆప్షన్ బి.
ప్రీవియస్ సెషన్లో కూడా మనకి ఇలాంటి మోడల్లో ఒక షిఫ్ట్లో ఇలాంటి క్వశ్చన్ వచ్చింది, బట్ అక్కడ మీకు టైపింగ్ ఎర్రర్ పడింది. అంటే వాల్యూస్ అనేవి 700 to 700 ఇవ్వాలి, బట్ 600 to 600 ఇచ్చాడు. క్వశ్చన్ ప్రాపర్గా లేదు అని చెప్పుకున్నాం కదా, సేమ్ అదే ప్యాటర్న్లో అడిగాడు క్వశ్చన్ని. నెక్స్ట్ వన్, బేస్డ్ ఆన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ 3 of the following 4 are alike, find the odd one out అంటున్నాడు. సో ఇక్కడ B 2 I 9 G 7 November 14 చిల్డ్రన్స్ డే. సో ఇక్కడ గ్యాప్ 7 ఉంది, ఇక్కడ కూడా గ్యాప్ 7 ఉంది. సో ఇది G7 November 14, ఇక్కడ గ్యాప్ 7 ఉంది. అలానే 12 19 ఇక్కడ గ్యాప్ 7 ఉంది. నెక్స్ట్ ఇక్కడ హైట్ 8 O 15 ఇక్కడ గ్యాప్ 7 ఉంది. నెక్స్ట్ 13 20 ఇక్కడ కూడా గ్యాప్ 7 ఉంది. సో ఇది చూస్తే ఇది 21 Y అంటే 25, ఇదేంటి 5. మరి 20 నుండి 21 అంటే 21 ఏమని రాయొచ్చు, +1 యాడ్ చేస్తే ఏమవుతుంది, +26 యాడ్ చేస్తే ఏమవుతుంది 27 అంటే ఇక్కడ 7 యాడ్ చేశాడు. మరి దీనికి +26 యాడ్ చేస్తే ఏమొస్తుంది 31. మరి 25కి 31కి గ్యాప్ ఎంత 6. సో అందుకని ఇది ఆడ్ వన్ అవుట్ అవుతుంది. ఇఫ్ 3 ఈజ్ ఎ కామన్ రూట్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, 2 వర్గ సమీకరణాలు ఇచ్చాడు, ఆ వర్గ సమీకరణాలకి 3 అనేది ఉమ్మడి మూలం అంట. 3 అనేది ఉమ్మడి మూలం అయితే ఆ 2 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఏంటి, ఒకటి x² - 8x + p = 0, ఇంకో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x² + 4x + q = 0. అయితే p + q ఎంత అన్నాడు. సో ఈ 2 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కి 3 అనేది ఏంటి కామన్ రూట్. ఆ రూట్ మీనింగ్ ఏంటి, ఆ రూట్ వాల్యూని x+ లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆ ఈక్వేషన్ ఏమవుతుంది 0 అవుతుంది. రూట్ మీనింగ్ అదే కదా. ఇప్పుడు ఒక వాల్యూని తీసుకొచ్చి ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆ ఈక్వేషన్ 0 అయితే దాన్ని మనం ఏమని పిలుస్తాం, రూట్, అంటే దాని సొల్యూషన్ అని పిలుస్తాం. సో 3ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 3x - 8 × 3 + p = 0. అదే 3ని ఇక్కడ కూడా సబ్స్టిట్యూట్ చేస్తున్నా, ఎందుకు అంటే ఈ 3 అనేది ఏంటి ఈ 2 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కి కామన్ రూట్ అని చెప్తున్నాడు కాబట్టి. సో ఇది 3² + 4 × 3 + q = 0. సో కామన్ రూట్ కి రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా మనం యాప్ లో డిస్కస్ చేసాం. సో అప్పుడు ఇదేంటి 9 - 24 + p = 0. సో 9 - 24 అంటే 2 ఆపోజిట్ సైన్స్. ఆపోజిట్ సైన్స్ అంటే ఏం చేస్తాం, వాల్యూస్ ని సబ్ట్రాక్ట్ చేస్తాం. 15 - 15 హైయెస్ట్ వాల్యూ సైన్ మైనస్ ఉంది కాబట్టి, సో -15 ఇటు వస్తే ఏమవుతుంది +15. సో p వాల్యూ 15. నెక్స్ట్ ఇది 9 + 12 + q = 0. సో 12 + 9 21 + 21 ఇటు వస్తే ఏంటి -21. మనల్ని అడిగింది ఏంటి p + q. సో p అంటే ఏంటి 15 + q అంటే ఏంటి -21. సో 15 + -21. సో ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి వాల్యూస్ ని సబ్ట్రాక్ట్ చేస్తాం. అండ్ హైయెస్ట్ వాల్యూ సైన్ ఏంటి మైనస్. సో -6, ఆప్షన్ B ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, in a certain code language QBOE is coded as 76, DWIJ is coded as 69. What is the code for YAPC అంటున్నాడు. సో QBOE దీని కోడ్ ఏమి ఇచ్చాడు 76. అలానే DWIJ కోడ్ ఇచ్చాడు ఎంత 69. సో వాట్ ఈస్ ద డీకోడెడ్ ఫార్మ్ ఆఫ్ ది వర్డ్ YAPC అంటున్నాడు. సో ఇక్కడ వాల్యూస్ పెద్దగా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ బేసిక్ వెరిఫికేషన్ ఏం చేస్తాం, నెంబరింగ్ ఇస్తాం. బట్ సమ్ చెక్ చేస్తే Q17 B2 O15 E5. సో ఇవన్నీ యాడ్ చేస్తే ఏమొస్తుంది చూడండి, ఇది 19 + 20 అంటే ఎంత, ఇది 39 అనే వాల్యూ వచ్చింది. ఇఫ్ ఇన్ కేస్ 39ని మేబీ డబల్ చేస్తే 39ని డబల్ చేస్తే ఏమవుతుంది 78 నుండి 2 సబ్ట్రాక్ట్ చేశాడేమో అనుకుందాం. లెట్స్ సీ. సో దీన్ని డబల్ చేసి 2 సబ్ట్రాక్ట్ చేశాడు అనుకుంటే T4 W23 I9 J10. సో ఇవన్నీ యాడ్ చేస్తే ఏమొస్తుంది 23 + 4 27, ఇదెంత 19. సో ఇదెంత 46. మరి ఇక్కడ 46ని ఇక్కడ కూడా డబల్ చేసి ఏం చేయాలి 2 సబ్ట్రాక్ట్ చేయాలి. మరి చేయడానికి ఉందా, లేదు. సో సమ్ ఆఫ్ ది లెటర్స్ లాజిక్ అనేది రావట్లేదు. సో సమ్ ఆఫ్ లెటర్స్ రాకపోతే నెక్స్ట్ ఏం చేస్తాం, ఆపోజిట్ లెటర్స్ తీసుకుంటామా. స్ట్రైట్ లెటర్స్ రాకపోతే నెక్స్ట్ పాసిబిలిటీ ఏంటి ఆపోజిట్ లెటర్స్. క్యూకి ఆపోజిట్ ఏంటి జే అంటే ఏంటి 10. పీకి ఆపోజిట్ లెటర్ ఏంటి వై 25. ఓకి ఆపోజిట్ లెటర్ ఏమవుతుంది LOVE అనే వర్డ్ లో LO ఆపోజిట్ పేర్. సో L అంటే ఏంటి 12. ఈకి ఆపోజిట్ ఏంటి విక్టరీ సింబల్ 22. సో ఇవన్నీ యాడ్ చేస్తే 5 6 7 8 9. సో 9 2 3 4 5 6 69 వచ్చింది.
ఈ 69కి ఎంత యాడ్ చేశాడు? 7 యాడ్ చేశాడు. లెట్స్ సి నార్మల్గా 7 యాడ్ చేశాడా, మరి 7 ఎందుకు యాడ్ చేశాడు అనేది చూద్దాం, అసలు ఈ లాజిక్ వస్తుందా లేదా అనేది. అప్పుడు డీకి ఆపోజిట్ డబ్ల్యూ 23, డబ్ల్యూకి ఆపోజిట్ ఇది 4, ఐకి ఆపోజిట్ 18, జేకి ఆపోజిట్ క్యూ జాకు క్వీన్ 17. సో ఇవి రెండు 35, 23 + 4 27. సో 7 + 5 12, 3 4 5 6 62. సో ఇక్కడ సమ్ 62 వచ్చింది, ఇక్కడ +7 యాడ్ చేశాడు. ఇది ఇప్పుడు ప్రాపర్గా ఉంది చూడండి. సో మనం ఈ లాజిక్ ఆల్రెడీ చెప్పుకుందే కోడింగ్ డికోడింగ్ లో. ఫస్ట్ నేను స్ట్రైట్ లెటర్స్ రాశాను, క్యూ అంటే 17, బి అంటే 2. స్ట్రైట్ లెటర్స్ సమ్ రానప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాం? ఆపోజిట్ లెటర్స్కి వెళ్తామా? సో ఇక్కడ ఏం లాజిక్ అప్లై చేస్తున్నాడు అంటే ఆపోజిట్ లెటర్స్ తీసుకొని 7 అనే వాల్యూ యాడ్ చేశాడు. ఆపోజిట్ లెటర్స్ సమ్ చేసి 7 ఎక్స్ట్రా యాడ్ చేశాడు. సో ఇప్పుడు వైకి ఆపోజిట్ లెటర్ బి 2, ఏకి ఆపోజిట్ లెటర్ జెడ్ 26, పీకి ఆపోజిట్ లెటర్ పవన్ కళ్యాణ్ కింగ్స్ 11 పంజాబ్, సికి ఆపోజిట్ లెటర్ క్రిస్మస్ కి ఎక్స్మస్ ట్రీ ఫేమస్ 24. సో ఇవి యాడ్ చేస్తే 26 + 24 50, 50 + 11 61, 61 + 2 63. 63కి ఎంత యాడ్ చేస్తున్నాం? ఒక 7 అనే వాల్యూని యాడ్ చేశాడు కాబట్టి 70. ఆప్షన్ డి ఇస్ ది ఆన్సర్. Calculate the area of a triangle whose sides are 8 cm, 9 cm and 13 cm ఇచ్చాడు. సో ఇక్కడ 8, 9, 13. ఇఫ్ ఇన్ కేస్ మనకు ఏమైనా ట్రిప్లెట్స్ ఇచ్చుంటే ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఫార్మేట్కి వెళ్ళే వాళ్ళం, బట్ అది లేదు. 3 సైడ్స్ ఇచ్చాడు, ఒక స్కేల్ అండ్ ట్రయాంగిల్ విషమబాహు త్రిభుజం ఇచ్చాడు కాబట్టి త్రిభుజం యొక్క వైశాల్యం ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి? హెరోన్స్ ఫార్ములా యూజ్ చేస్తాం. ఏంటది హెరోన్స్ ఫార్ములా? √s ఇంటూ s మైనస్ a ఇంటూ s మైనస్ b ఇంటూ s మైనస్ c. ఇది ఒక్కటి కొంచెం క్యాలిక్యులేషన్ పడుతుంది, ఎందుకు అంటే వచ్చే వాల్యూస్ అనేవి స్క్వేర్ రూట్, నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుంది. ఆ నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఆప్షన్స్ కూడా చాలా చాలా దగ్గర ఇచ్చాడు. సో లాంగ్ డివిజన్ మెథడ్కి వెళ్ళాల్సిందే, షార్ట్ కట్స్ అయితే అప్లై చేయలేం. ఎస్ అంటే ఏంటి? సెమీ పెరిమీటర్. సో పెరిమీటర్ చుట్టుకొలతలో సగం. చుట్టుకొలత అంటే ఏంటి? సమ్ ఆఫ్ ది సైడ్స్ 8 + 9 + 13 / 2 నా. సో 9 + 8 17, 17 + 13 30, 30 / 2 అంటే ఏంటి? 15. సో √15 ఇంటూ ఇవి ఏ, ఇది బి, ఇది సి సైడ్స్. 15 - a, 15 - 8 ఎంత? 7. నెక్స్ట్ 15 - 9 ఎంత? 6. నెక్స్ట్ 15 - 13 ఎంత? 2. సో ఇక్కడ ఇవన్నీ మల్టిప్లై చేయడం కన్నా వీటిల్లో పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఏమైనా వస్తున్నాయేమో వాటిని పక్కన పెడితే 15 ఏమని రాయొచ్చు? 3 × 5. సో ఇక 7 ప్రైమ్ నెంబర్, దాన్ని ఏం చేంజ్ చేయలేం. 6 ఏమని రాయొచ్చు? 3 × 2 నా, పక్కనే × 2 ఇచ్చాడు. ఇక్కడ ఒకసారి చూస్తే 3 × 3 √9. √9 అంటే ఏంటి? 3. ఇక్కడ కూడా 2 2s are 4, √4 అంటే ఏంటి? 2. ఇక అవి పక్కన పెట్టేస్తే మిగతావి ఏమున్నాయి? 7 5s are 35 ఉంది. ఇక మిగతా రెండు కూడా పర్ఫెక్ట్ స్క్వేర్స్. 3² 9 కాబట్టి √9 అంటే 3, 2² 4 కాబట్టి లేదు అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేసి 2ని బయట పెడుతున్నాం. సో 3 2s are 6 √35 వచ్చింది. √35 is not a perfect square. షార్ట్ కట్ అప్లై చేద్దాం అనుకుంటే √35 అనేది ఏ పర్ఫెక్ట్ స్క్వేర్స్ కి మధ్యలో ఉంటుంది? √25కి, √36కి, అంటే 5కి 6కి మధ్యలో ఉంటుంది కాబట్టి 5 పాయింట్ సర్టైన్ వాల్యూ వస్తుంది. మరి 6 × 5 పాయింట్ సంథింగ్ అంటే 6 × 5 అంటే 30 పాయింట్ సంథింగ్ లో వాల్యూ ఉండాలి. అన్ని ఆప్షన్స్ 35 లోనే దగ్గర ఇచ్చాడు కాబట్టి 100% √35 ఏదైతే ఉందో దానికి షార్ట్ కట్ అప్లై చేయలేం. నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ కి మనం ఏవైతే షార్ట్ కట్స్ డిస్కస్ చేస్తామో యాప్ లో డిస్కస్ చేసాం, వాటిని ఇక్కడ అప్లై చేయలేం. ఏం చేయాలి? ఇక లాంగ్ డివిజన్ మెథడ్. ఈ లాంగ్ డివిజన్ మెథడ్ అయితే మనం డిస్కస్ చేసిందే. ఎక్కడ డిస్కస్ చేసాము అంటే ఒక స్మాలెస్ట్ నెంబర్, ఏ స్మాలెస్ట్ నెంబర్ని ఒక వాల్యూకి యాడ్ చేస్తే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. ఒక స్మాలెస్ట్ నెంబర్ని ఆ వాల్యూ ఏదైతే వాల్యూ ఇచ్చాడో దానికి సబ్ట్రాక్ట్ చేస్తే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. సింప్లిఫికేషన్స్లో లాస్ట్ టాపిక్, ఆ లాస్ట్ టాపిక్లో మనం ఈ లాంగ్ డివిజన్ మెథడ్సే వాడాం. సో ఇప్పుడు 35. సో 35 పక్కన మనకి ఇక్కడ డెసిమల్ తర్వాత 2 డిజిట్స్ ఇచ్చాడు కాబట్టి అప్రాక్సిమేట్గా 2 డిజిట్స్ కావాలి. సో 2 డిజిట్స్ స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేస్తున్నామంటే 2 డిజిట్స్ ఎట్ ఏ టైం. ఇక్కడ 35 అనేది దేనికి నియరెస్ట్ స్క్వేర్? 5 స్క్వేర్ అంటే 5 5s are 25. సో ఇదేమవుతుంది? 10. ఇక్కడ 2 డిజిట్స్ ఎట్ ఏ టైం తీసుకుంటాం, ఎందుకు? ఈ రెండు ఎట్ ఏ టైం రావాలి కాబట్టి 2 డిజిట్స్ ఎట్ ఏ టైం. సో ఇక్కడ వచ్చే వాల్యూ ఏంటి? 5ని డబల్ చేస్తే 10. సో ఇక 10 పక్కన ఏ వాల్యూని మల్టిప్లై చేస్తే నియరెస్ట్ 1000 వస్తుంది అంటే 9. సో 9 9s are 81, 9 0s are 0 + 8 8, 9 1s are 9 అంటే 981. ఎన్ని టైమ్స్ ఇది? 9.
సో 981 వచ్చింది. మళ్ళీ దీంట్లో నుండి ఏంటి 1000 నుండి 981 పోతే ఎంత వస్తుంది 19, పక్కన 2 zeros. సో ఇప్పుడు ఇక్కడ వచ్చే వాల్యూ ఏంటి 59 వచ్చింది. ఆ 59ని డబల్ చేస్తున్నాం, 59ని డబల్ చేస్తాం. లేదు అంటే ఇక్కడ ఒక 9 యాడ్ చేస్తే అదే వాల్యూనా, ఎలా అయినా తీసుకోవచ్చు అని చెప్పుకున్నాము. సో ఇక్కడ జస్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి డైరెక్ట్ నేను ఇక్కడ క్వశ్చన్ టు ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే వెళ్ళాల్సి వస్తుంది. మనం ఫుల్ ప్లెడ్జ్డ్ కంటెంట్ అనేది ఆల్రెడీ యాప్లో డిస్కస్ చేసాం. ఇక్కడ క్వశ్చన్స్ అనేవి యూట్యూబ్ కాబట్టి జస్ట్ ప్రాక్టీస్ పర్పస్లో క్వశ్చన్స్ మాత్రమే మెన్షన్ చేయడం జరుగుతుంది. ఆ ఒక్క పాయింట్ మైండ్లో పెట్టుకోండి. సో 118, ఈ 118కి నియరెస్ట్గా ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే నియరెస్ట్ 1900 వస్తుంది అంటే 1 టైం. ఎందుకు 2 టైమ్స్ చేస్తే ఇది ఎక్సీడ్ అవుతుంది కదా వాల్యూ. 2 2s are 4, 2 8s are 16, 2 1s are 2 plus 1 3, నెక్స్ట్ 2 1s are 2, ఎక్సీడ్ అయింది కాబట్టి ఓన్లీ 1 టైమే. అంటే ఇప్పుడు 5.91 అప్రాక్సిమేట్గా √35 వాల్యూ ఏంటి అంటే 5.91. సో 6 into 5.91. సో డెసిమల్ కాసేపు పక్కన పెట్టేస్తే 6 1s are 6, సో 6 9s are 54, 4 రిమైండర్ 5, 6 5s are 30, 30 plus 5 35. సో 35.46. సో నియరెస్ట్ ఉన్నది 35.46కి ఏంటి 35.50. ఆప్షన్ డి ఇస్ ది ఆన్సర్. ఎక్కడో ఒక దగ్గర కొన్ని క్వశ్చన్స్ అనేవి క్యాలిక్యులేటివ్ పార్ట్ ఇస్తున్నాడు. రీసెంట్ టైమ్స్లో క్యాలిక్యులేటివ్ పార్ట్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నాడు. సో ఆ క్యాలిక్యులేషన్స్ రావాలి అంటే మీరు ఇలానే ఈ టాపిక్ టెస్ట్లు మాక్ టెస్ట్లు అనేవి ఎక్కువ రాయాలి, కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకున్న తర్వాత. నెక్స్ట్ వన్, PQRSTU we are sitting around a circular table facing center. సో మొత్తం 7 మెంబర్స్ ఉన్నారు, సెంటర్ వైపు కూర్చొని ఉన్నారంట. ఓన్లీ 2 people sit between P and T when counted from right of T. Pకి కుడి వైపు నుండి మొదలు పెడితే Pకి Tకి మధ్యలో ఇద్దరు ఉండాలంటున్నాడు. ఓన్లీ 2 people sit between T and V. Tకి Vకి మధ్యలో కూడా ఇద్దరు ఉండాలి అన్నాడు. సో అక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సో మొత్తం 7 మెంబర్స్, ఆల్ ఆర్ ఫేసింగ్ టువర్డ్స్ ది సెంటర్. సో వీళ్ళలో ఫస్ట్ ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడో దాన్ని మనం ప్లేస్ చేయొచ్చు, ఎందుకంటే పీటీకి కంటిన్యూషన్ టీ ఉంది కాబట్టి. సో పీకి టీకి మధ్యలో ఇద్దరు ఉన్నారు వెన్ కౌంటెడ్ ఫ్రమ్ రైట్ ఆఫ్ పి. సో పి నుండి రైట్కి తిరిగితే 1 2 అంటే టీ ఇక్కడ రావాలి. నెక్స్ట్ టీకి వీకి మధ్యలో కూడా ఇద్దరు ఉన్నారు అంటే టీకి ఇటు సైడ్ చూస్తే ఆల్రెడీ పి ఉన్నారు కాబట్టి ఇంకా పొజిషన్ ఏంటి వి రావాలి. అంటే ఈ 2 ప్లేసెస్ వదిలేసి వి ఇక్కడైనా వచ్చేది. నెక్స్ట్ ఏం ఇచ్చాడు, ఓన్లీ 3 people sit between P and Q. సో పీకి క్యూకి మధ్యలో ముగ్గురు ఉన్నారంటే రైట్ సైడ్ చూస్తే 1 2 3 మెంబర్స్ వదిలేస్తే క్యూ ఇక్కడ రావాలి. లెఫ్ట్ నుండి చూస్తే 1 2 3 పొజిషన్స్ వదిలేస్తే క్యూ ఇక్కడ రావాలి. బట్ ఆల్రెడీ ఇక్కడ టీ ఉన్నాడు కాబట్టి రైట్ నుండేనా. సో 1 2 3 పొజిషన్స్ వదిలేస్తే క్యూ ఇక్కడ వస్తున్నారు. ఆర్ సిట్స్ ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ యూ. సో మరి యూ ఆర్లు ఇద్దరు పక్క పక్కనే ఉండాలి. ఇమ్మీడియట్ అంటే మరి పక్క పక్కనే ఉండే పాసిబిలిటీ ఇదేనా, యూకి ఇమ్మీడియట్ లెఫ్ట్ లో ఆర్ ఉండాలి. మిగిలిపోయిన పర్సన్ PQRS. How many people sit between Q and U when counted from left of U? U కి ఎడం వైపు నుండి చూసినప్పుడు అంటున్నాడు ఎంతమంది ఉన్నారు, ఎడం వైపు నుండి చూస్తే ఒక్కరు. ఆప్షన్ సి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈచ్ ఆఫ్ BCDEFGH has an exam on different day of a week starting from Monday and ending on Sunday. సో మొత్తం 7 మెంబర్స్ గురించి మాట్లాడాడు. ఎగ్జామ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, మండే రోజు స్టార్ట్ అయిందంట, సండే రోజు ఎండ్ అయిందంట. సో మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, నెక్స్ట్ ఫ్రైడే, సాటర్డే, సండే. వీళ్ళల్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఇచ్చాడేమో చూస్తే ఓన్లీ 2 people హ్యావ్ ఎగ్జామ్ బిఫోర్ ఎగ్జామ్ ఆఫ్టర్ బి. బి తర్వాత కేవలం ఇద్దరికి మాత్రమే ఎగ్జామ్ ఉంది అంటే బి ఎగ్జామ్ ఫ్రైడే ఉంటే తర్వాత ఇద్దరికి ఎగ్జామ్ సాటర్డే సండే ఉంటుంది. సో బిని ఫ్రైడేలో ప్లేస్ చేస్తాం. 2 people హ్యావ్ ఎగ్జామ్ బిట్వీన్ బి అండ్ సి. సో బికి కింద పాసిబిలిటీ లేదు సి రావడానికి, ఇక పైన 1 2 పొజిషన్స్ వదిలేస్తే సి ఇక్కడ వస్తుంది. ఎఫ్ హ్యాస్ అన్ ఎగ్జామ్ ఇమ్మీడియట్లీ బిఫోర్ ఈ. సో ఎఫ్కి ఎగ్జామ్ బి కన్నా ముందు ఇమ్మీడియట్గా అన్నాడు కాబట్టి వీళ్ళిద్దరు ఒకరి ముందు ఒకరు ఉంటారు. సో ఎఫ్ హ్యాస్ అన్ ఎగ్జామ్ ఇమ్మీడియట్లీ బిఫోర్ ఈ అండ్ హెచ్ హ్యాస్ అన్ ఎగ్జామ్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ జీ. హెచ్కి ఎగ్జామ్ జీ తర్వాత వెంటనే ఉందంట, వీళ్ళిద్దరు కూడా పక్క పక్కనే ఉండాలి. సో ఇక్కడ 2 places ఖాళీగా ఉన్నాయి, ఇక్కడ కూడా 2 places ఖాళీగా ఉన్నాయి. ఆ పొజిషన్స్లో వాళ్ళని ప్లేస్ చేస్తాం. అయితే ఇక వాళ్ళని ఇక్కడిద్దరిని ప్లేస్ చేస్తే ఇంకొక పర్సన్ మిగులుతారు కదా, ఆ పర్సన్ ఎవరై ఉండొచ్చు చూడండి. బి ఆల్రెడీ అయిపోయింది, సి అయిపోయింది, డి అనే పర్సన్ ఇక్కడ ప్లేస్ చేయాలి. ఇది డెఫినెట్గా తెలుసు. ఎందుకు అంటే
వీళ్ళు ఇద్దరు పక్కనే ఉండాలి. ఎఫ్ఈ ఇక్కడ ఉంటే జీహెచ్ ఇక్కడ ఉంటారు, జీహెచ్ ఇక్కడ ఉంటే ఎఫ్ఈ ఇక్కడ ఉంటారు. సో మిగిలిన డి అక్కడే కదా. ఇప్పుడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే హెచ్ హ్యాస్ అన్ ఎగ్జామ్ ఆన్ సమ్ డేస్ బిఫోర్ ఎఫ్. హెచ్కి ఎగ్జామ్ ఎఫ్ కన్నా ముందే ఉండాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ని ఈని ఇక్కడ ప్లేస్ చేస్తే జీని హెచ్ని ఇక్కడ ప్లేస్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది చూడండి, హెచ్ ఎగ్జామ్ ఎఫ్ తర్వాత ఉంది, బట్ హెచ్ ఎగ్జామ్ ఎప్పుడు ఉండాలంటున్నాడు, ఎఫ్ కన్నా ముందు ఉండాలి అన్నాడు. కాబట్టి సో ఇక ఎఫ్ని ఈని ఎక్కడ ప్లేస్ చేస్తాం, ఇక్కడ ప్లేస్ చేస్తాం. ఎఫ్ఈ ఇక్కడ వస్తే జీహెచ్ ఇక్కడ వస్తారా. సో ఇప్పుడు హెచ్ ఎగ్జామ్ ఎఫ్ కన్నా ముందే ఉంది కదా. హెచ్ ఎగ్జామ్ థర్స్డే అయితే ఎఫ్ ఎగ్జామ్ తర్వాత సాటర్డే రోజు ఉంది. ఆన్ విచ్ డే డి హ్యాస్ ఎగ్జామ్ అంటున్నాడు. అసలు క్వశ్చన్ మనల్ని అడిగింది డి గురించి, మనకి వీళ్ళని ప్లేస్ చెయ్యడం కూడా అవసరం లేదు చెప్పాలి అని అంటే. అడిగిన క్వశ్చన్ డి గురించి కాబట్టి. ఎందుకు నేను ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ ఇద్దరు ఖాళీ ఉంది, ఇక్కడ ఇద్దరు ఖాళీ ఉంది అంటే ఆ ఇద్దరిని ఇక్కడ ప్లేస్ చేస్తాం. ఆ మిగిలిపోయిన పర్సన్ డి అయినప్పుడు డి గురించి ఇన్ఫర్మేషన్ మనకు ఆల్రెడీ వచ్చేసినట్టే కదా. సో డి ఏ రోజు ఎగ్జామ్ రాశాడు, మండే. జస్ట్ ఆ పొజిషన్స్ ని బట్టి కూడా, అందుకే క్వశ్చన్ చదివితే ఏం అడిగాడు అనేది తెలుస్తుంది. వాళ్ళని ప్లేస్ చేయడానికి ముందు ఇద్దరిని పక్కన అంటే ఇది ఒక పాసిబిలిటీయే ఉంది అంటే మిగిలిన పర్సన్ డి ఇక్కడే కదా వచ్చేది. సో డి ఎక్కడ, మండే రోజు ఎగ్జామ్ రాస్తున్నాడు. నెక్స్ట్ వన్, ఇన్ ద ఫాలోయింగ్ ట్రయాడ్స్ ఈచ్ గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఈస్ రిలేటెడ్ టు సబ్సిక్వెంట్ వన్ ఫాలోయింగ్ సర్టెన్ లాజిక్. సెలెక్ట్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్ దట్ వన్ ఫాలోస్ ద సేమ్ లాజిక్ అంటున్నాడు. సో సేమ్ లాజిక్ ఫాలో అయ్యేది ఏంటి అన్నాడు. సో ఇక్కడ చూస్తే వీటికి నెంబరింగ్ ఇస్తే 1 2 3 4లో సో ఫస్ట్ ఫోర్త్ వచ్చింది, తర్వాత సెకండ్ వచ్చింది, తర్వాత బి అంటే 1, తర్వాత ఆర్ అంటే ఏంటి 3. సో 4 2 1 3 ఇచ్చాడు. తర్వాత నెక్స్ట్ ఏంటి, ఓ అంటే ఏంటి, ఇక్కడున్న నెంబర్ ప్రకారమే రాస్తున్నాను. సో ఇక్కడ ఏం రావాలి, 2 రావాలి. ఆర్ అంటే 3 2 3, తర్వాత ఏంటి 1 4. సో ఇది ఇక ఆప్షన్స్ లో చూస్తే ఈ 2 3లు పక్కనే ఉండే ఆప్షన్స్ చెక్ చేద్దాం. ఏదైనా ఒక దాన్ని చెక్ చేస్తే సరిపోద్ది కదా. ఫస్ట్ నేను థర్డ్ ట్రయాడ్ అనేది ఈ ట్రయాడ్ చెక్ చేస్తున్నాను. దీంట్లో 2 3 వచ్చాయో చూడండి. 2 అంటే ఏంటి, ఓ తర్వాత ఆర్ రావాలి. సో ఇది సాటిస్ఫై అవ్వలే. సో ఇక్కడ 1 2 3 4 నెంబరింగ్ ఇస్తే 2 3 అంటే యుఎస్ అనేది ఇక్కడ రావాలి. అఫ్ కోర్స్ వచ్చింది. తర్వాత 1 4 ఇది సాటిస్ఫై అయింది. మరి ఈ లాజిక్ చెక్ చేయాలి. ఇదేం రావాలి మనకి, ఎల్ అనేది ఫస్ట్ వచ్చింది అంటే ఇక్కడ 4 2 1 3 రావాలి. 4 వచ్చింది, నెక్స్ట్ 2 వచ్చింది, జే అంటే 1, తర్వాత 3 వచ్చింది. కాబట్టి డైరెక్ట్ ఆప్షన్ బి అనేది మనకి ఇచ్చిన ఏ లాజిక్ అయితే ఉందో ఆ ట్రయాడ్ లాజిక్ ని ఫాలో అవుతుంది. జస్ట్ నెంబరింగ్ ఇస్తే ఐడియా వస్తుంది. ఇఫ్ 3 ఈజ్ యాడెడ్ టు ఈచ్ ఈవెన్ డిజిట్, ప్రతి ఒక్క సరి సంఖ్యకి 3 కలుపుతున్నాడంట. అండ్ 2 ఈజ్ యాడెడ్ టు ఈచ్ ఆడ్ డిజిట్, ప్రతి ఒక్క బేస్ సంఖ్యకి 2 కలుపుతున్నాడంట టు ఎ నెంబర్. సో ఏంటా నెంబర్, 7 1 3 5 6 2 4. వాట్ విల్ బి ద సమ్ ఆఫ్ లాస్ట్ 2 అండ్ ఫస్ట్ 2 డిజిట్స్ ఇన్ ద నెంబర్ ఫార్మ్డ్ అంటున్నాడు. సో ఫస్ట్ 2 డిజిట్స్ లాస్ట్ 2 డిజిట్స్ ఏవైతే ఉన్నాయో సమ్ అడిగాడు, వాటి సమ్ అడిగాడు. సో ఇప్పుడు చూస్తే 7 1 ఇవి రెండు ఏంటి, ఆడ్ డిజిట్స్. ఆడ్ డిజిట్స్కి ఏం చేశాడు, 2 యాడ్ చేశాడు. సో అంటే ఇదేమవుతుంది 9, ఇదేమవుతుంది 3. నెక్స్ట్ ఈవెన్ డిజిట్స్కి ఏం చేశాడు, 3 యాడ్ చేశాడు. ఇక్కడ 3 ఇక్కడ 3 యాడ్ చేస్తే ఇది 5 ఇది 7. సో వీటి సమ్ మాత్రమే అడిగాడు. సో 9 + 3 12, 5 + 2 12. సో ఈ రెండింటి సమ్ ఎంత, 12 + 12 24. ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, ఫైండ్ ద మోడ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేటా. బహుళకాన్ని కనుగొనండి అన్నాడు. సో మోడ్ అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీ. దేని వాల్యూ ఎక్కువ టైమ్స్ ఉంటుందో అదే ఫ్రీక్వెన్సీయా. ఆప్షన్స్ త్రూ వెళ్దాం. 86 అనేది ఎన్ని టైమ్స్ కనిపిస్తుంది చూడండి, 1 టైమ్ 2 టైమ్స్. కేర్ఫుల్గా చెక్ చేయాలి, ఎక్కడైనా మిస్టేక్ అయింది అంటే అనవసరంగా సొల్యూషన్ పోతుంది. సో 86 అనేది 2 టైమ్స్ వచ్చింది. నెక్స్ట్ 75 1. సో 75 ఎన్ని టైమ్స్ వచ్చింది, ఓన్లీ 1 టైం. నెక్స్ట్ 78 1 2 టైమ్స్ 3 టైమ్స్ 4 టైమ్స్ 5 టైమ్స్. సో 78 ఎంత, 5 టైమ్స్. నెక్స్ట్ 90 1 2 3. సో ఎన్ని టైమ్స్ వచ్చింది, 3 టైమ్స్. సో 78 అనే వాల్యూ ఎక్కువ టైమ్స్ వచ్చింది కాబట్టి ఆప్షన్ సి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, వాట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ ఫస్ట్ లెటర్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు. సో T20 Z26 6 6 L12. సో 20 నుండి 26 అంటే +6, 26 నుండి 6 అంటే +6. ఎందుకు అంటే Z ని 0 అని రాయొచ్చు, 0 నుండి 6 అంటే +6 కాబట్టి.
సో అప్పుడు 6 ప్లస్ 6, నెక్స్ట్ 12 ప్లస్ 6 18, 18 అంటే ఏంటి ఆర్. సో ఆర్తో ఉన్న ఆప్షన్స్ 2 ఉన్నాయి. సెకండ్ లెటర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే సి అంటే 3, ఐ 9, ఓ 15, యూనిక్ 21. అక్కడ రాస్తే క్లమ్జీ అవుద్ది అనేసి నెంబరింగ్ ఇక్కడ ఇచ్చాను. 3 నుండి 9 అంటే ఏంటి ప్లస్ 6, ఇది ప్లస్ 6, ఇది ప్లస్ 6ఏనా. సో నెక్స్ట్ ప్లస్ 6 యాడ్ చేస్తే ఎంత 27. మరి 27th ఆల్ఫాబెట్ ఏంటి అంటే 26ని సబ్ట్రాక్ట్ చేస్తాం 1, దట్ ఈస్ ఏ. ఆర్ ఏ, ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ ప్లస్ మీన్స్ మైనస్, మైనస్ మీన్స్ మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్ అంటే ఏంటి డివిజన్ అంట. డివిజన్ అంటే ఏంటి ఎడిషన్ అంట. వాట్ విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ అంటున్నాడు. సో 45 మైనస్ అంటే ఏంటి మల్టిప్లికేషన్, 2 డివిజన్ అంటే ఏంటి ఎడిషన్, ప్లస్ అంటే మైనస్, మల్టిప్లికేషన్ అంటే ఏంటి డివిజన్. సో బాడ్ మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ ఏం చేస్తాం, డివిజన్లో ఉన్న వాటిని సాల్వ్ చేస్తాం. సో 8 1s are 8 2s are, ఇదేమవుతుంది 2. నెక్స్ట్ మల్టిప్లికేషన్. సో 45 ఇంటూ 2 అంటే ఏంటి 90. సో 90 ప్లస్ 9 99, 99 మైనస్ 2 ఎంత 97. ఆప్షన్ సి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ 1 ఈజ్ యాడెడ్ టు ఈచ్ ఆడ్ డిజిట్. ప్రతి ఒక్క బేస్ సంఖ్యకి ఒకటి కలిపాడంట. అండ్ 1 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ ఈవెన్ డిజిట్. ప్రతి ఒక్క సరి సంఖ్య నుండి ఒకటిని తీసేశాడంట. సో 7 5 3 8 1 4 అనే నెంబర్లో వాట్ విల్ బి ద సమ్ ఆఫ్ ఆల్ ద ఈవెన్ డిజిట్స్ ఇన్ ద న్యూ నెంబర్ దస్ ఫార్మ్డ్. ఈవెన్ డిజిట్స్ అంటున్నాడు. సో ఫస్ట్ 1 ఈజ్ యాడెడ్ టు ఈచ్ ఆడ్ డిజిట్. ఆడ్ డిజిట్ కి 1 యాడ్ చేస్తే ఏమవుతుంది మనకి ఈవెన్ డిజిటే కదా వచ్చేది. నెక్స్ట్ 1 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ ఈవెన్ డిజిట్. ఇక్కడ నుండి 1 ని సబ్ట్రాక్ట్ చేస్తే అది ఆడ్ నెంబర్ అయింది, ఇక్కడ 1 సబ్ట్రాక్ట్ చేస్తే ఆడ్ నెంబర్ అవుద్ది. సో అందుకని ఇవి మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. వీటి సమ్ చేస్తే చాలు. ఆ ఫామ్ అయిన నెంబర్కి ఏవైతే ఈవెన్ డిజిట్స్ ఉన్నాయో వాటి సమ్ మాత్రమే అడిగాడు కాబట్టి ఆడ్ నెంబర్కి 1 యాడ్ చేస్తే ఈవెన్ నెంబరే కదా వచ్చేది. సో ఇది 8, ఇది 6, ఇది 4, ఇది 2. సో 6 + 4 10, 8 + 2 10, 10 + 10 20. ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లెటర్ నెంబర్ క్లస్టర్స్ విల్ రిప్లేస్ ద క్వశ్చన్ మార్క్ అంటున్నాడు. ఫస్ట్ లెటర్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు, అన్నిట్లలో ఫస్ట్ లెటర్ సేమ్ ఉంది కాబట్టి. సెకండ్ లెటర్ పి క్యూ ఆర్ ఎస్, నెక్స్ట్ వచ్చేది ఏంటి టీ. సో సెకండ్ లెటర్ టీ ఉన్న ఆప్షన్స్ 2 ఉన్నాయి. ఇక నెంబర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే 23 32 41 50. నెక్స్ట్ నెంబర్. సో డిఫరెన్స్ ఎంత 9. ఇక్కడ సేమ్ 9, ఇక్కడ సేమ్ 9. సో ఇక్కడ 9 యాడ్ చేస్తే ఏంటి 59. సో 59తో ఉన్న ఆప్షన్ ఏంటి ఆప్షన్ సి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, 7 boxes are kept one above the other but not necessarily in the same order. సో మొత్తం 7 boxes ని ప్లేస్ చేశారంట. సో టాప్ మోస్ట్ బాక్స్ ఏమవుతుంది, ఇది 7th బాక్స్, 6th అంటే టాప్ మోస్ట్ బాక్స్ అనేది పైన రాస్తున్నాం. 4 3 2 1, 7 బాక్సెస్ ఉన్నాయి. ఓన్లీ 2 boxes kept between B and G. సో Bకి Gకి మధ్యలో కేవలం 2 బాక్సులు మాత్రమే ఉండాలి అంటే పాసిబిలిటీస్ ఇవి. ఓన్లీ సి ఈజ్ కెప్ట్ అబోవ్ ఈ. ఇప్పుడు చూడండి, కేవలం సి మాత్రమే ఈ పైన ఉంది అంటే మిగతావన్నీ ఈ కింద ఉన్నట్టేనా. అంటే సి మాత్రమే ఈ పైన ఉండాలి అంటే సీని ఎక్కడ డ్రా చేస్తాం పైన, మిగతావన్నీ ఈ కింద ఉండాలి. అదే మీనింగ్, ఓన్లీ అనే వర్డ్ ఇచ్చాడు కాబట్టి. నో బాక్స్ ఈస్ కెప్ట్ బిలో జీ. జీ కింద ఏ బాక్సులు లేవు అంటే జీనే కింద ఉన్నట్ట. డి ఈస్ కెప్ట్ అట్ సమ్ ప్లేసెస్ బిలో ఎఫ్. ఎఫ్ కింద డి ఏదో ఒక పొజిషన్ లో ఉందంట. అండ్ సమ్ ప్లేసెస్ అబోవ్ ఏ. అండ్ అంటే ఎవరు స్టార్టింగ్ లో ఉన్నది, బట్ అట్ సమ్ ప్లేసెస్ అన్నాడు. స్టేట్మెంట్ స్టార్టింగ్ ఏంటి డి. డి అనేది ఏకి పైన ఎక్కడో ఒక దగ్గర ఉంది, బట్ ఎఫ్ కి కింద ఎక్కడో ఒక దగ్గర ఉంది. సో ఇక్కడ చూస్తే బీజీకి కంటిన్యూటీ ఉంది, జీ అనేది ప్లేస్ చేసాం కాబట్టి 1 2 గ్యాప్ బి ఇక్కడ వస్తుందా. సో ఇక మిగిలిపోయినవి ఏంటి 3. ఆ 3 ఎక్కడ ప్లేస్ చేస్తాం, ఎఫ్ ఇక్కడ, డి ఇక్కడ, ఏ ఇక్కడ. హౌ మెనీ బాక్సెస్ ఆర్ కెప్ట్ బిలో ఎఫ్ అంటున్నాడు. ఎఫ్ కింద ఎన్ని బాక్సెస్ ఉన్నాయి అంటే 4. ఆప్షన్ బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, టౌన్ జే ఈస్ టు ది నార్త్ ఆఫ్ టౌన్ కే. సో కే అనే టౌన్ కి జే అనే టౌన్ నార్త్ లో ఉందంట, ఉత్తరాన ఉంది. టౌన్ కే ఈస్ టు ది ఈస్ట్ ఆఫ్ టౌన్ ఎల్. ఎల్ అనే టౌన్ కి కే అనే టౌన్ ఈస్ట్ లో ఉండాలి అంటే కే అనేది ఫస్ట్ డ్రా చేసాం కాబట్టి కేకి ఎల్ ఎలా ఉంటుంది, వెస్ట్ లో ఉంటుంది. టౌన్ ఎల్ ఈస్ టు ది వెస్ట్ ఆఫ్ టౌన్ ఎం.
ఈ ఎల్ అనే టౌన్ ఎంకి వెస్ట్లో ఉండాలి. ఎప్పుడైనా కన్ఫ్యూజ్ అవుతున్నారు అనిపిస్తే ఒక్క పాయింట్ ఏ స్టేట్మెంట్ ఇచ్చాడో ఆ స్టేట్మెంట్ని పక్కన తీసుకోండి. ఎల్ అనే టౌన్ ఎంకి వెస్ట్. వెస్ట్ అంటే ఏంటి? లెఫ్ట్ సైడే కదా. మనకి బేసిక్ డైరెక్షన్ డయాగ్రామ్స్లో ఇది ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్లో వెస్ట్ అంటే ఇటే కదా. సో ఎంకి ఎల్ వెస్ట్లో ఉండాలి అన్నాడు. ఎంకి ఎల్ వెస్ట్లో ఉండాలి అంటే ఎం ఎక్కడ ప్లేస్ చేయాలి అనేది మనకు క్లారిటీ లేదు. ఏం క్లారిటీ లేదు అంటే ఆ ఎం అనేది ఎల్కి కేకి మధ్యలో ఇక్కడ కూడా రావచ్చు, కే తర్వాత కూడా రావచ్చు. మరి కే గురించి ఎం గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా అంటే ఏం లేదు. ఎం ఈస్ టు ది సౌత్ ఆఫ్ ఎన్ అంటున్నాడు. ఎం అనేది ఎన్ అనే టౌన్ ఏదైతే ఉందో దానికి సౌత్లో ఉండాలి అంట. ఎన్కి సౌత్లో ఉండాలి అంటే ఎన్ ఎలా ఉండాలి? నార్త్లో ఉండాలా? నెక్స్ట్ ఏం ఇచ్చాడు? టౌన్ జే ఈస్ టు ది సౌత్ వెస్ట్ ఆఫ్ ఎన్ అంటున్నాడు. సో ఇప్పుడు ఎన్ అనేది పైకి డ్రా చేస్తున్నా, ఎందుకు అంటే సౌత్ వెస్ట్ అనే డైరెక్షన్స్ మాట్లాడాడు కాబట్టి. ఇప్పుడు ఎన్ అనే టౌన్ ఏదైతే ఉందో జే అనే టౌన్ సౌత్ వెస్ట్లో ఉండాలి. సో ఇప్పుడు జే అనే టౌన్ ఇక్కడ నుండి చూస్తే ఎన్ నుండి చూస్తే ఏ డైరెక్షన్లో ఉంది? సౌత్ వెస్ట్. ఎగ్జాక్ట్లీ సౌత్ వెస్ట్లో ఉండాలన్నాడు. ఉన్నది. ఎందుకు ఉంది అంటే నేను ఎంని ఇక్కడ ప్లేస్ చేసా. లేదు ఎంని ఇక్కడ ఎందుకు ప్లేస్ చేశారు? ఎం అంటే నేను ఇక్కడ కూడా ప్లేస్ చేస్తాను అని అంటే అక్కడ ప్లేస్ చేయొచ్చు. చేసినప్పుడు ఎన్ అనేది ఎం ఇక్కడ వచ్చినప్పుడు ఎన్ అనేది ఇక్కడ వస్తుంది. ఎన్ నుండి జేని చెక్ చేయమంటే ఏమని చెక్ చేస్తాం? అప్పుడు జే డైరెక్షన్ ఏమవుతుంది? ఇది ఈస్ట్, ఇది సౌత్, సౌత్ ఈస్ట్ డైరెక్షన్ వస్తుంది. అప్పుడు మళ్ళీ మనకు థాట్ ఏం రావాలి? ఎంని తీసుకొచ్చి కేకి వెస్ట్ సైడ్ కాదు, కేకి ఈస్ట్ సైడ్ ప్లేస్ చేస్తున్నాం. అది మీనింగ్. సో ఇప్పుడు నేను ప్లేస్ చేయడం కరెక్ట్ వేలోనే ప్లేస్ చేసినట్టు. అది టాలీ అవ్వకపోతే నెక్స్ట్ ఏం చేస్తాం? ఎం ఇక్కడ ప్లేస్ చేయకుండా ఎల్కి వెస్ట్ సైడ్, ఎల్కి ఈస్ట్ సైడ్ ఎం ఉండాలి అన్నాడు. ఈస్ట్ అంటే ఎం ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు, ఎక్కడైనా ప్లేస్ చేయొచ్చు. సో టాలీ అయింది కాబట్టి వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ కే విత్ రెస్పెక్ట్ టు ఎం అన్నాడు. ఎం నుండి చూస్తే కే యొక్క స్థానం ఏంటి అన్నాడు? లెఫ్ట్. లెఫ్ట్ అంటే ఏంటి? టువర్డ్స్ వెస్ట్ డైరెక్షన్. ఆప్షన్ డి. నెక్స్ట్ వన్, హౌ మెనీ సచ్ సింబల్స్ ఆర్ దేర్ ఈచ్ ఆఫ్ విచ్ ఈస్ ఇమ్మీడియట్లీ ప్రిసీడెడ్ బై ఎ నెంబర్ అండ్ ఇమ్మీడియట్లీ ఫాలోడ్ బై ఎ సింబల్. ఒక చిహ్నానికి ముందు అంకె, చిహ్నం తర్వాత చిహ్నం వచ్చే విధంగా చిహ్నాలు ఎన్ని ఉన్నాయి అంటున్నాడు. సో అంటే నెంబర్, సింబల్, సింబల్ ఉండేవి తీసుకోవాలి. సో ఇక్కడ చూస్తే నెంబర్, సింబల్, సింబల్. ఇక్కడ చూస్తే నెంబర్, సింబల్, సింబల్ ఉంది. నెంబర్, సింబల్, సింబల్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ నెంబర్, సింబల్, నెంబర్, నెంబర్, సింబల్, నెంబర్. సో మొత్తం ఎన్ని ఉన్నాయి? 3. ఆప్షన్ బి ఇస్ ది ఆన్సర్. సో ఇవి మనకి ఓవరాల్గా ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్కి సంబంధించి రీజనింగ్ నుండి ప్యూర్ మ్యాథ్స్ నుండి ఒక షిఫ్ట్కి రిలేటెడ్గా క్వశ్చన్స్. సో మీకు కింద స్కోర్ అనేది నాకు మెన్షన్ చేయండి. అవుట్ ఆఫ్ ఎంత వచ్చింది స్కోర్ అనేది. థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీవన్. బాయ్, టేక్ కేర్.